మనకు రోడ్డు పక్కన ఇవి స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి సార్, మీరు చూసింటారు. కొంచెం ముందుకెళ్తే రోడ్డు పక్కన ఒక టెంట్ వేసి ఉంటారు. ఆ టెంట్లో కూడా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, వెయిట్ లాస్ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామని టెన్స్ చేసి ఉంటారు. మీ ఒపీనియన్? వాళ్ళంతా ఏం చేస్తారంటే డైమండ్ భస్మం తెచ్చుకోండి, దానికి మీకు మెడిసిన్ తయారు చేస్తారు. డైమండ్ భస్మం భస్మం అంటే ఏం సార్? వజ్రం భస్మం. ఓకే. లేదంటే స్వర్ణ భస్మం తెచ్చుకో, ఒక మెడిసిన్ తయారు చేసి ఇస్తామని చెప్తారు. సో డైమండ్ భస్మం వీడు తెచ్చుకోలేడు, స్వర్ణ భస్మం పేషెంట్ తెచ్చుకోలేడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మేమే తెప్పిస్తామని చెప్పి మీ దగ్గర ఎకనామికల్ గా వీళ్ళని ట్రాక్ చేసేస్తారు. సో పేషెంట్ లాస్ అయిపోతాడు. వీడే వజ్ర భస్మం తయారు చేసేంత కెపాసిటీ ఉంటే వాడు అక్కడ టెంట్ అయ్యాల్సిన అవసరం లేదు. సో అంతే కదండి. స్ట్రెస్ ని, డిప్రెషన్ ని ఎలా డీల్ చేయొచ్చు అంటారు? నిద్రాయుతం సుఖం దుఃఖం, పుష్టికార్షం బలాబలం, వృషత క్లీప్యత, జ్ఞానం అజ్ఞానం మచ్చ అంటాడు. అంటే ఈ మనకి ఏదైతే ఈ సైకలాజికల్ డిసీజెస్ రావడం అనేది జ్ఞానం కోల్పోవడమే. సో జ్ఞానం కోల్పోవడానికి బేసిక్ రీజన్ స్లీప్ సరిగా లేకపోవడమే, వెరీ బేసిక్ రీజన్. ఇప్పుడు డెంటల్ సబ్జెక్ట్ కూడా ఆయుర్వేదిక్లో చాలా క్లియర్గా చెప్తారు. మనం డెంటల్లో కామన్గా మనం చూసే డిసీజ్ ఏంటంటే నేనైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని. సో దీన్ని ఎంత క్లియర్గా చెప్తారంటే ఆయుర్వేదిక్లో కృష్ణ చిత్రి చలస్రావి సరంభో మహారుజ అంటే డార్క్ కలర్, హోల్ పడుతుంది, పెయిన్ ఉంటుంది. సో డెంటల్ క్యారీస్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని టచ్ చేస్తుందండి ఆయుర్వేదం. మరి ఇప్పుడు దాకా మీరు ఏదైనా స్ట్రేంజ్ కేసు ఏదైనా డీల్ చేశారా? 4 years బ్యాక్ మన దగ్గర యంగ్ అడల్ట్, ఆల్మోస్ట్ 27 years అని, ఆయనకి ఏంటంటే హెపటోమెగాలి, జాండీస్ పాజిటివ్తో వచ్చాడు. ఆల్కహాలిక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 45 days మనం ప్రిస్క్రైబ్ చేసాము. చేసిన తర్వాత వచ్చి ఆయన చాలా హ్యాపీగా చెప్తున్నాడు, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు నేను అనుకోలేదు సార్, ఊహించలేదు సార్. తగ్గిపోయింది కదండి, ఎందుకు ఇంత హ్యాపీ అంటే, సార్ నాకు బాల్డ్ హెడ్ ఉండేది, బాల్డ్ హెడ్ పైన హెయిర్ వస్తుంది. మీరు చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, జనరల్గా ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి ప్రిఫర్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్ అనేది ఆర్గానిక్ హ్యూమనింగ్ అంటారా? డెఫినెట్లీ. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అన్నమాట. ఇండియాలో సర్వే చేస్తే 30% ఆఫ్ ద రెస్పాండెంట్స్ చైల్డ్ బర్త్ అనేది డిలే కావడం, రిప్రొడక్టివ్ ఛాలెంజెస్ రావడము ఇలా జరిగాయి అంట. 30% అంటే నాట్ ఏ స్మాల్ పాపులేషన్. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మేల్లో కానీ ఫీమేల్లో కానీ రీజన్స్ ఎందుకు సార్ ఇంక్రీజ్ అవ్వడానికి? సో ఆయుర్వేదిక్ దీంట్లో ఏం చెప్తుంది మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ జి అమర్నాథ్ గారు. వారు మనకు ఎన్నో ఇన్సైట్స్ తెలియజేయాలని మనం వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు హ్యాపీగా కనెక్టింగ్ డాట్స్తో కనెక్ట్ అవుతున్నారు. సో ఒకసారి కంప్లీట్గా డీటెయిల్గా ఎన్నో ప్రశ్నలు అడుగుదామని నేను ఈరోజు వెయిట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కనెక్టింగ్ డాట్స్తో కనెక్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. సార్ ఒక్కసారి మాకు ఆడియన్స్కి మీ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ మాటల్లో. సార్ నా పేరు డాక్టర్ జి అమర్నాథ్ అండి. నేను ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు ఓన్లీ. ఓకే. నేను చిన్నప్పటి నుంచి అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ, తర్వాత ఎంసెట్ రాశాను. యాక్చువల్ నేను కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని ఎంసెట్ రాశాను. కానీ ప్రీవియస్గా మనకి కమాండ్ స్టేట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వెరీ లెస్ దాన్ 900 seats మాత్రం ఎంబీబీఎస్ ఉండేది. సో మనం ఎలాగైనా డాక్టర్ అవ్వాలంటే సో నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉండేది ఆయుష్ కోర్సెస్. సో దాంట్లో పాటుగా నేను బిఎంఎస్ తీసుకున్నాను. నాకు సీట్ వచ్చేసి టీటీడీ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతిలో వచ్చింది, ఫ్రీ సీటే వచ్చింది. తర్వాత యాజ్ యూజువల్గా కంప్లీట్ చేసుకున్నాను. దెన్ మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాసి ఎండి పంచకర్మ స్పెషాలిటీ చేశాను. సో తర్వాత 10 years కర్నూలులో ప్రాక్టీస్. తర్వాత నేను ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను, తుగ్గల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఒక్కసారి బ్రీఫ్గా అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, దాని యొక్క హిస్టరీ గురించి చెప్తారా? చూడండి, ఆయుర్వేదిక్ గురించి సింపుల్గా 1 wordలో చెప్పాలంటే అంటే ఇండియన్ హోలిస్టిక్ హీలింగ్ సిస్టమ్. అంటే పురాతనమైన హీలింగ్ సిస్టమ్. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ మన ఆయుర్వేద అనేది 5000 years ఓల్డ్ ఆయుర్వేద అండి. మనం బేసిక్గా రెగ్యులర్గా వినే హిస్టరీ వచ్చేసి ఆయుర్వేదాలో మనకు పాల సముద్రం చిలుకుతూ ఉంటారు. అవును సార్. రాక్షసులు, దేవతలు దేనికోసం చిలికేవాళ్ళు? అమృతం కోసం చిలికేవాళ్ళు. సో ఈ అమృతం కోసం చిలికేటప్పుడు మహావిష్ణువే ధన్వంతరి రూపంలో వచ్చి ఆ రూపంలో వచ్చి అమృత భాండాన్ని తీసుకొని వస్తాడండి. ఈ అమృత భాండం తీసుకొని వచ్చిన తర్వాత దేవతలకు ఇస్తాడు అమృతాన్ని. ఇచ్చినప్పుడు వీళ్ళు తాగేటప్పుడు ఏవైతే ఆ కొన్ని చుక్కలు భూమిపైన పడతాయో అవి మెడిసినల్ ప్లాంట్స్గా పెరిగాయండి. ఇది బేసిక్ స్టోరీగా చెప్తా ఉంటారు. సో రెండో ప్రాస్పెక్టివ్ వచ్చేసి దక్షయజ్ఞం. ఈ దక్షుడి కూతురే పార్వతి. ఓకే. సో ఈ పార్వతిని పెళ్లి చేసుకుంది శివుడు.
దక్షుడు ఏం చేస్తాడంటే అండి, దక్షయజ్ఞం చేసేటప్పుడు శివుడికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. దక్షయజ్ఞం అనేది దేవతలందరికీ చాలా బిగ్గెస్ట్ పార్టీ. మనం జనరల్గా చెప్పాలంటే పార్టీ ఇస్తూ ఉంటాడు. యజ్ఞం చేసి అందరికి పార్టీ ఇస్తూ ఉంటాడు. సో దీంట్లోపల ఏమవుతుందంటే శివుడికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. సో శివుడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేసరికి ఏమవుతుందంటే శివుడికి కోపం వచ్చేస్తుంది. సో ఆ కోపమే జ్వరంగా వచ్చింది అందరికీ అంటారు అనమాట. సో డిసీజ్లన్నీ రావడానికి కారణం దక్షయజ్ఞం. ఆయుర్వేదం మెడిసిన్స్ పుట్టడానికి కారణం ఈ పాలసముద్రం చిలకడం అనమాట. సో అంతేకాకుండా ఈ దక్షయజ్ఞంలో ఏమైపోయిందంటే అండి, ఆహారం సరిపోలే, విపరీతంగా తినేస్తూ ఉన్నారు. సో డిసీజ్లన్నీ పుట్టడానికి కారణం దక్షయజ్ఞం. సో ఆయుర్వేదం పుట్టడానికి కారణం సముద్రం చిలికేటప్పుడు అమృత భాండంలో ధన్వంతరి రూపంలో మహావిష్ణువు ధన్వంతరి రూపంలో అమృతం తీసుకొచ్చినప్పుడు ఏవైతే ఆ అమృతపు చుక్కలు భూమి పైన పడ్డాయో అవే మెడిసినల్ ప్లాంట్స్గా పెరిగింది. జనరల్గా ఆయుర్వేదిక్ అంటే వాత పిత కఫ అంటారు కదా సార్, ఆ టర్మ్ అంటే ఆ మూడు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఉంటే ఆయుర్వేదిక్ అదే అని నేను చూశాను సార్. అసలు దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? యాక్చువల్గా వాత పిత్త కఫ అంటే ఒక మనిషిని మనకు పాతకాలంలో డయాగ్నోస్టిక్స్ ఏం లేవు. సో పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ వాత పిత్త కఫ ఈ మూడిటి బ్యాలెన్స్ చేస్తేనే హెల్దీగా అని చెప్పేవాళ్ళు. సో దీన్ని మనం ఎలాగే తీసుకునే వాళ్ళంటే ఆయుర్వేదిక్ ప్రాస్పెక్టివ్లో ఒక వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్ అంటే ప్రకృతిని దీన్ని బట్టి అసెస్ చేసేవాళ్ళు. ఎందుకంటే డయాగ్నోస్టిక్స్ లేవు. అంటే వాత పిత్త కఫాలు ఈక్వల్గా ఉంటేనే హెల్దీ. అప్ అండ్ డౌన్స్ ఎక్కువైనా తక్కువైనా డిసీజ్లు వచ్చాయని చెప్పేవాళ్ళు. సో వాత పిత్త కఫ అనేది ఓన్లీ సింగిల్ ఒకే పర్సన్కి ఒకే వాత ఒకే పిత్త ఉండదు. సో అది రెండు కలిపి ఉండొచ్చు, మూడు ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, బాగా హైట్ వెయిట్ హెయిర్ బాగుంది, మంచి ఫేర్గా ఉన్నాడు, స్ట్రెంగ్త్ అని ఉన్నాడు అంటే కఫగా తీసుకునేవాళ్ళు. కొంచెం డార్కిష్గా ఉండి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, త్వరగా కోపం వస్తుంది అంటే పిత్తగా తీసుకునేవాళ్ళు. సో ఓన్లీ ఫిజికల్ అపీరెన్సే కాదు, మెంటల్ అపీరెన్స్ కూడా మనం దీంట్లో తీసుకునేవాళ్ళం అనమాట. ముఖ్యంగా దీన్ని వాతపిత్త కఫ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మనిషి డయాగ్నోసిస్ చేసుకోవడానికి అంటే మన కాన్స్టిట్యూషన్ ఏంటి తెలుసుకోవడానికి వాతపిత్త కఫ వాడేవాళ్ళు. ఈ వాతపిత్త కఫని ఓన్లీ క్వశ్చనర్ ద్వారానే కాదు, ఒకటి క్వశ్చనర్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంది ఒకటి, నెక్స్ట్ అపీరెన్స్, రెండు నాడి పరీక్ష అంటే నాడి పట్టుకొని కూడా తెలుసుకునే వాళ్ళు అనమాట వాతపిత్త కఫలో ఏది ఎక్కువగా ఉంది అనేది. సో ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రస్తుతం సినారియోలో మనకి ఇంత డయాగ్నోస్టిక్స్ బాగా డెవలప్ అయిపోయినాయి కాబట్టి వాటి అవసరం తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఈ విల్ డూ ఆల్ ద టెస్ట్లు అనమాట. అందరు డాక్టర్ని కలిసేసి ఇంకెక్కడా తగ్గనప్పుడు లాస్ట్ హోప్గా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తాడు. సో మనం వాతపిత్త కఫ కాన్స్టిట్యూషన్ రిక్వైర్మెంట్ మాక్సిమం తగ్గిపోయిందనే చెప్పాలి. సో మనకి మెడిసిన్స్ కూడా బాగా డెవలప్ అయిపోయాయి కాబట్టి నో నీడ్ ఆఫ్ టెస్ట్ అయిపోయింది. సో కాన్స్టిట్యూషన్ అనేది తెలుసుకొని చేస్తే ఇంకా మనం బెటర్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు ఆయుర్వేదిక్లో కూడా. సార్ అంటే నాడి చూసి మనం అసలు కంప్లీట్ బాడీలో ఏం జరుగుతుందో చెప్పొచ్చు అంటారా? నో, నేను అట్లా అని చెప్పట్లేదండి. డెఫినెట్గా వాతపిత్త కఫ బ్యాలెన్సింగ్ అంటే ప్రకృతి ఇవేంటంటే ఫండమెంటల్ పిల్లర్స్ ఆఫ్ హ్యూమన్ అంటారు అనమాట ఆయుర్వేదిక్ ప్రకారం. అంటే ఈ ఫండమెంటల్స్ పిల్లర్స్ బాగుంటేనే హెల్దీగా ఉంటాడు అనేది దీని ప్రాసెస్. సార్ ఇంకోటి బేసిక్గా దీంతో పాటు వినేది పంచకర్మ అని వింటాము. అంటే ఇది కేరళలో ప్రాచుర్యం చెందింది. అంటే అసలు దీనికి ఆరిజిన్ ఏంటి? ఈ పంచకర్మ వల్ల మన బాడీ హ్యూమన్లో జనరల్గా అంటే ఏదైనా ఉన్న వాళ్ళే చేసుకోవాలా లేకపోతే రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్స్ కూడా చేసుకోవచ్చా ఏంటి చెప్పండి సార్ ఒకసారి. నన్ను అడిగితే అండి ఆయుర్వేదిక్ బిగ్గెస్ట్ స్పెషాలిటీ రెండు ఉన్నాయండి. ఒకటి రసాయనం అనేది ఒకటి, రెండోది పంచకర్మ అనేది ఒకటి. మిగతా మెడిసినల్ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో అన్నీ ఉంటాయి, వేరేజ్ ఆల్మోస్ట్ సేమ్. ఆ టెర్మినాలజీస్ అన్ని డిఫరెంట్ కానీ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ మాత్రం పంచకర్మ రసాయనం. రసాయనం అంటే ఏంటంటే మామూలుగా మనం వింటా ఉంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనకి అప్పట్లోనే 5000 years బ్యాకే స్వాస్థ్య రక్షణం అతురస్య వికార ప్రశమనం అని చెప్పారు. అంటే స్వస్థుడు అంటే హెల్దీ పర్సన్. ఫస్ట్ హెల్దీ పర్సన్ యొక్క హెల్దీనెస్ ని మెయింటైన్ చేయడం. సెకండ్ది ఆతురస్య వికార ప్రశమనం. ఆతురస్య అంటే నథింగ్ బట్ రోగి, పేషెంట్ డిసీజ్ తగ్గించడం. సో రసాయనం అనేది ఏంటంటే ఈ ఇమ్యూనిటీ బ్యాలెన్స్ చేసేది, హెల్దీనెస్ మెయింటైన్ చేసేది. అందుకే మనం చరక సంహిత ఓపెన్ చేస్తే ఫస్ట్ రసాయన ప్రకరణమే ఉంటుంది. అంటే హెల్దీగా ఉండేవాడిని హెల్దీగా ముందు చూసుకుంటే అసలు డిసీజే రాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అది ఇంపార్టెంట్. సో దీని లోపల చాలా రకరకాలు ఉంటాయి రసాయనం లోపల. సో అది ఫిజికల్గా ఉంది, మెంటల్గా ఉంది. రసాయనం అనేది స్పెసిఫిక్ డిసీజ్కి ఉంటుంది. అంటే నాకు స్కిన్ డిసీజే వస్తుందంటే స్కిన్ డిసీజ్ రిలేటెడ్ రసాయనమే ఉంటుంది. సో దాన్ని మనం కూడా వాడుకోవచ్చు. సో మీరు అడిగిన రెండో క్వశ్చన్ పంచకర్మ.
పంచకర్మ ఏంటంటే బయో ప్యూరిఫికేషన్ అంటారు. సింపుల్గా మనం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బయో ప్యూరిఫికేషన్, బాడీలో ఉండే మలినాలని ఎలిమినేట్ చేయడం త్రూ ఏదో ఒక మన గేట్స్ ద్వారా. మన గేట్స్ అంటే కామన్గా మౌత్ లేదంటే యానస్. సో దీంట్లో మనకు 5 ఇంపార్టెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాంతోపాటు అసోసియేటెడ్ ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. సో బేసిక్గా మనం చేసే ప్రొసీజర్స్ ఏంటి? ఇంటర్నల్గా అంటే వమనం, వామిటింగ్ థెరపీ. రెండోది విరేచనం, పర్గేటివ్ థెరపీ. నస్యకర్మ అంటారు అనమాట, అంటే నాసల్ డ్రాప్స్ వేస్తారు. దీనివల్ల ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ లేదంటే ఊర్ధ్వ చతుర్గత వికారాలు అంటారు, అంటే హెడ్ అండ్ నెక్ సంబంధించిన ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసేది నస్యకర్మ. తర్వాత వస్తికర్మలు 2 రకాలు దీంట్లో ఉంటాయి. సుశ్రుతుడి ప్రకారం అయితే రక్తమోక్షణం, జలగలతో ట్రీట్మెంట్ అని వినుంటారు. సో మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే బ్లడ్ని కూడా బ్లడ్ లిట్టింగ్ చేసి చెడు రక్తాన్ని మాత్రమే తీసేస్తాం అనమాట. ఈ ప్రొసీజర్స్ పంచకర్మలో ముఖ్యంగా ఉంటాయి. దీనికి అసోసియేటెడ్గా మళ్ళీ మనకు ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు నీ జాయింట్ పెయిన్స్, కామన్గా మనం చూసే లైఫ్ స్టైల్ డిజీజెస్, నీ జాయింట్ పెయిన్స్, లో బ్యాక్ ఏక్, సర్వైకల్ స్పాండిలోసిస్. వీటి లోపల మనకి ఏంటంటే గ్రీవవస్తి, కటివస్తి, జానువస్తి అనే ప్రొసీజర్స్. ఇవేంటంటే పెయిన్ ని సప్రెస్ చేయడం, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి మెయిన్గా. అంటే మనం ప్రస్తుతం సినారియోలో ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నాం. పెయిన్ కిల్లర్ వాడించేదాన్ని తగ్గించవచ్చు దీని ద్వారా. సో మీరు ఇంకో క్వశ్చన్, మీరు ఓన్లీ డిసీజ్డ్ పర్సన్కేనా అన్నారు. లేదు, హెల్దీ పర్సన్కి కూడా మనం పంచకర్మ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేసుకోవచ్చు అంటే వాడి హెల్తీనెస్ ని మెయింటైన్ చేయడానికి. ఎప్పటికప్పుడు మనము మన శరీరంలోని మలినాలని బయటకు పంపిస్తున్నామంటే దాన్ని మలినాలు అంటే నేను చాలా సింపుల్ గా వాడాను. బిగ్గెస్ట్ టెర్మినాలజీలో వాడాలంటే ఫ్రీ రాడికల్స్, బాడీలో డంప్ అయిపోయే ఫ్రీ రాడికల్స్ మనం బయటకు పంపించవచ్చు. సో డిసీజ్ నుంచి మనం బయటపడవచ్చు అనమాట. అసలు డిసీజ్ రాకుండా చేయొచ్చు. ఇదేంటి దాని ప్రాసెస్. అంటే ఎంత పీరియడ్ లో చేసుకోవాలి సార్ ఇది జనరల్ గా? డిపెండ్స్ అండి. మనం హెల్దీగా ఉండడానికి అయితే హెల్దీ పర్సన్ అనుకోండి ఇయర్లీ వన్స్ చేసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ చేసుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు. నేను ఎక్కువ ప్రోన్గా అప్పుడు ప్రకృతి చూసుకోవాలన్నమాట. హెల్దీ పర్సన్కి అయితే కంపల్సరీ ప్రకృతి చూసుకోవాలి. కఫ పిత్త, వాత పిత్త కఫ ప్రాస్పెక్టివ్ ఉంది కదా. ఇప్పుడు వాత అనుకోండి విరేచనం చేసుకొని వస్తి చేసుకోవచ్చు. పిత్త అనుకోండి విరేచనం చేసుకొని అట్లా ముందుకెళ్ళచ్చు. లేదు కఫ అనుకోండి వమన కర్మ చేసుకోవచ్చు. లేదు రక్తశుద్ధిలో అయితే మనం విరేచనం చేసుకోవచ్చు, రక్తమోక్షణం కూడా చేసుకోవచ్చు. సార్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా సార్? మరి డెఫినెట్గా అవైలబుల్ ఉన్నాయండి. మనం ఏంటంటే ఈవెన్ చాలా మందికి తెలియదు, ఆయుర్వేదిక్ కోర్స్ బిఎంఎస్ కోర్స్ కూడా ఎంబీబీఎస్ లాగా 5.5 years కోర్స్. 4.5 years చదువుకోవాలి, 1 year ఇంటర్న్షిప్ చేయాలి, పీజీ కూడా 3 years. సో ఆల్మోస్ట్ 8.5 years. మనకి ఈవెన్ దో మనకి ఫాదర్ ఆఫ్ సర్జరీ కూడా ఎలాగైతే మోడర్న్ మెడిసిన్ కి ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుతానో, ఈవెన్ అల్లోపతి ఆయుర్వేదిక్ కూడా ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుతానే. ఈవెన్ దో వాళ్ళు చదవరు సుశ్రుత సంహిత, వాళ్ళు ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వరు, కానీ మనం సుశ్రుత సంహిత పూర్తిగా ఎక్స్పోజ్ అవుతాం. సుశ్రుతుడు ఆ కాలంలో ఏదైతే ఏం లేకుండా సర్జరీ చేశాడో, మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సర్జరీ చేయాలంటే ఆ కాలంలో అనస్థీషియా లేదండి. సో ఏం చేసేవాళ్ళంటే వాడికి ఉండే సర్జరీ డ్యూరేషన్ ని బట్టి డోసేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇచ్చేవాళ్ళు. సో ఆ మత్తు రావడానికి. సో సూచరింగ్ మెటీరియల్ లేదు మొదట్లో. సూచరింగ్ ఎలా చేసేవాళ్ళంటే అప్పట్లో గండు చీమలు చాలా పెద్దగా ఉండేది. సో వాటితో ఆ ఏరియాని ఏదైతే సర్జరీ చేస్తారో ఆ ఏరియాని కరిపించి మిగతా పార్ట్ దాన్ని రిమూవ్ చేసేవాళ్ళు. సో ఇది హెడ్ మాత్రం పెట్టేస్తాడు, సో అది లాక్ చేసేస్తాడు. సో అంతా దాన్ని అట్లాగే సూచర్ చేసేవాడు. ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి వీలైన కాటికి ఏది అవైలబిలిటీ ఉంటే వాటిని ఆ ఇన్స్ట్రుమెంట్ అలా వాడేవాళ్ళు. సర్జికల్ ప్రాక్టీస్, డిసెక్షన్ కూడా ఉండేది ఆ కాలంలో. డిసెక్షన్ ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడైతే మనము కెమికల్స్ లో బాడీ పెట్టేసి మనం చాలా రోజులు దాన్ని డిసెక్షన్ చేస్తూ ఉంటాం. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఫ్లో, రివర్ ఫ్లో ఎక్కడైతే ఉందో అక్కడ బాడీ పెట్టేసేవాళ్ళు. ఎక్కడైతే ఫ్లోయింగ్ వాటర్ ఉంటుందో దానిపైన బ్యాక్టీరియా కానీ వేరే ఇది ఎక్కువగా ఉండదు. సో ఫ్లోయింగ్ వాటర్ కాబట్టి బాడీ సేఫ్ గా ఉంటుంది అన్నట్టు అక్కడ పెట్టేవాళ్ళు. డిసెక్షన్ చేసుకునే వాళ్ళు మళ్ళీ పెట్టేసేవాళ్ళు. సార్ మోడర్న్ సైన్సెస్లో అనాటమీ గురించి కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గురించి చెప్పారు. బట్ ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక సోల్, మనలో ఉన్న ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని ఎవరు చెప్పలేకపోయారు. ఆయుర్వేదంలో అలాంటిది ఏమైనా ఉంటుందా సార్? ఏన్షియంట్ కాబట్టి ఆయుర్వేదంలో ఆత్మ ఇదంతా ఏం చెప్పరండి. అంటే ఆత్మ అనేది ఎట్లా చూస్తారంటే ట్రీట్మెంట్ ప్రాస్పెక్టివ్లోనే చూస్తారు. అంటే ఆత్మ మీన్స్ ఎట్లాగంటే మనసునే ఆత్మగా చెప్పొచ్చు. ఓకే. సో మనకు ఆయుర్వేదిక్ సైన్స్ ఏం చెప్తుందంటే హెల్దీనెస్ అంటే ఓన్లీ ఫిజికల్ కాదు, ఫిజికల్, మెంటల్ యాజ్ వెల్ యాజ్ సోషల్. అంటే ఒక పర్సన్ హెల్దీగా ఉండాలంటే ఓన్లీ ఫిజికల్ కాదు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మెంటల్లీ హీఈస్ వీక్ అంటే హీఈస్ డిసీజ్డ్. లేదు రెండోది, ఫిజికల్గా హ్యాపీగా ఉంటాడు, హెల్దీగా ఉంటాడు, మెంటల్గా హెల్దీగా ఉంటాడు, సోషల్గా ఇప్పుడు ఆయనకి ఏదైనా సోషల్ స్టిగ్మా ఉంది అంటే లైక్ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మనం కామన్గా చూస్తుంటాం
విటిలిగో అని వస్తూ ఉంటుంది, తెల్ల మచ్చలు, బొల్లి అంటారు కదా, బొల్లి ఉంది. సోషల్గా బయటకు వెళ్ళడానికి ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారేమన్నా సోషల్ స్టిగ్మా ఉంటుంది. సో సోషల్గా కూడా హెల్దీగా ఉండాలి, అప్పుడే మనం హెల్దీనెస్ అంటారనమాట. సో అదే. సో మనకు చాలా వరకు మెడిసిన్స్ ఓన్లీ ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా హీల్ చేసే మెడికేషన్స్ ఆయుర్వేదిక్లో ఉంటాయి. సరే, ఇది బేసిక్గా మనం ఎప్పుడన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు రోడ్డు పక్కన అవి స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి సార్, మీరు చూసింటారు. అది స్టీల్ కలర్ బాక్సెస్ ఓపెన్ చేసి దాంట్లో ఏవో పెడతా ఉంటారు, అక్కడ శ్రీ దంత వైద్రి అని ఏదో ఉంటుంది. అట్లా కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే రోడ్డు పక్కన ఒక టెంట్ వేసి ఉంటారు. ఆ టెంట్లో కూడా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, వెయిట్ లాస్ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామని టెంట్స్ వేసి ఉంటారు. అసలు దాన్ని ఎలా చూడాలి సార్ మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే డెఫినెట్గా వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది అట్టర్ రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి పేషెంట్స్ దొరుకుతారంటే లేమ్యాన్స్, అంటే వాళ్ళకి ఏం తెలియదు ఫస్ట్ ప్రాస్పెక్టివ్. రెండోది యూట్యూబ్లో ఈ మధ్య మనం సెర్చ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ పేషెంట్ సెర్చ్ చేసి ఆ మందులు తీసుకొని ఆ కషాయం తాగడం ఇదంతా చేస్తూ ఉంటారు. సో ఈ రెండు ప్రాస్పెక్టివ్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ది మనం అనుకున్నాం కదా, అన్ని డబ్బాలు పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం అంత రా ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మల్టీ ఫార్ములేషన్స్, మల్టీ కంపెనీస్, చాలా బిజినెస్ జరుగుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ పైన. మనకు అంత టెక్నాలజీతో కూడుకున్న మెడిసిన్స్ ఉన్నప్పుడు అంత రా డ్రగ్ కొనాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఆ రా డ్రగ్స్కి మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అలాంటప్పుడు వాడి దగ్గర కొనుక్కోవడంలో పాయింటే లేదు. సో ఇంకొకటి, యూట్యూబ్లో చూసి కొనుక్కోవడం. అసలు ఇంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్, సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, డైరెక్ట్గా మనం వెళ్ళి కొనాల్సిన అవసరం ఏంటి? సో దానివల్ల ఏం యూజ్ వస్తుందో కూడా మనకు తెలియదు. రెండోది, వీళ్ళు ఎవరైతే టెంట్లు వేసి వీళ్ళంతా హిందీ వాళ్ళే వస్తూ ఉంటారు మన దగ్గర. కామన్గా మనం చూస్తే హిందీ వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉంటారు అనమాట. మన వాళ్ళు ఏం చేస్తారంటే కామన్గా వాళ్ళ దగ్గరికి మీరు చెప్పినట్టు సెక్షువల్ ప్రాబ్లంకి వెళ్తారు. ఎందుకంటే డాక్టర్ దగ్గర చెప్పుకోవడానికో పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికో ప్రాబ్లం అయ్యి వాడి దగ్గర ఏదో సీక్రెట్సీగా ఉంటుంది కాబట్టి చెప్పుకొని తెచ్చుకుంటుంటారు. కామన్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారండి ఎండ్ పాయింట్లు. వాళ్ళంతా ఏం చేస్తారంటే డైమండ్ భస్మం తెచ్చుకోండి, దానికి మీకు మెడిసిన్ తయారు చేస్తాను. డైమండ్ భస్మం అంటే ఏం సార్? అది అదే డైమండ్, వజ్రం భస్మం, లేదంటే స్వర్ణ భస్మం తెచ్చుకోవాలి, మీకు ఒక మెడిసిన్ తయారు చేసి ఇస్తామని చెప్తారు. సో డైమండ్ భస్మం వీడు తెచ్చుకోలేడు, స్వర్ణ భస్మం పేషెంట్ తెచ్చుకోలేడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మేమే తెప్పిస్తామని చేసి వీళ్ళ దగ్గర ఎకనామికల్గా వీళ్ళని ట్రాక్ చేసేస్తారు. సో పేషెంట్ లాస్ అయిపోతాడు. సో అది స్వర్ణ భస్మము కాదో వీడికి తెలియదు, వజ్రభస్మము కాదో తెలియదు. వీడే వజ్రభస్మం తయారు చేసేంత కెపాసిటీ ఉంటే వాడు అక్కడ టెంట్ అయ్యాల్సిన అవసరమే లేదు. సో అంతే కదండి. సో డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళని అయితే డెఫినెట్గా నమ్మాల్సిన అవసరం లేదు. మనకి గవర్నమెంట్లో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గర ఎకనామికల్గా మనం వీక్ అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. యూట్యూబ్లో నేను చూసాను, నాకు ఇది అనిపించింది అంటే గవర్నమెంట్ డాక్టర్ దగ్గర ఫ్రీగా వెళ్ళి చాలాసేపు మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, చాలాసేపు మాట్లాడి ఆ మెడిసిన్స్ కూడా తెలుసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో అలాంటప్పుడు అసలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పాయింటే లేదు. సార్ అంటే రకరకాలుగా ఏం లేదు సార్, రకరకాలుగా డిఫరెంట్ మెడిసిన్స్ అని ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఆయుర్వేదిక్లో. బట్ కామన్ మ్యాన్కి ఏమన్నా ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి, అలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసి ఐడెంటిఫై చేయగలిగేవి? డెఫినెట్గా మనకు ఎట్లాగైతే మోడర్న్ మెడిసిన్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారో ఆయుర్వేదిక్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారో, దానికి అథారిటీ ఉంటుంది. మనం ఊరికి మనం ఒక మెడిసిన్ తయారు చేసి అమ్మడానికి లేదండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఉండాలి. మనం కంపెనీ వైజ్ కానీ ఇండివిజువల్ కూడా మెడిసిన్, ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా మెడిసిన్ తయారు చేయొచ్చు తన సర్టిఫికేషన్ పైన, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. దానికి సంబంధించిన మనము శాంపిల్ కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ తీసుకెళ్లి ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది మనకు ఆయుష్ డిపార్ట్మెంట్లో, ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది. కమిటీ ముందు మనం అది పెట్టేసి మొత్తం దాని క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాతే మనకి వాళ్ళ దగ్గర నుంచి మనకి మార్కెటింగ్ లైసెన్స్ వస్తుంది. తర్వాత ట్రేడ్ లైసెన్స్, జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాక్టీస్ అంటారు. ఇవన్నీ ఉన్న డ్రగ్సే మనం కొనుక్కోవాలండి. ఏదో వేగ్గా మనం రోడ్డు పైన అమ్మేది కానీ డైరెక్ట్ ఆయుర్వేదిక్ షాప్స్లో వెళ్ళి మెడిసిన్స్ కొనుక్కోవడం వల్ల అనవసరమైన తీవ్ర ప్రభావాలు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, వాత పిత్త కఫాలు ఈక్వల్గా ఉంటేనే డిసీజ్ కాదు, అది ఎక్కువైనా తక్కువైనా డిసీజ్. చాలా మంది అనవసరంగా ఊరికే ఏదో కషాయం చేసుకొని మేము తాగుతున్నాం హెల్దీనెస్ అంటూ ఉంటాం. నో నీడ్. అసలు మనం ఏదైనా వ్యాధి ఉంటే కదండి మందు వాడడానికి. సో మీరు అట్లాంటివి ఏదైనా మన వాళ్ళు పేషెంట్స్ ఎవరైనా వాడాలనుకుంటే డెఫినెట్గా రసాయనాలు వాడొచ్చండి, సో హెల్దీనెస్ కోసం. సో అంతేగాని కషాయాలు వాడడం ఇదంతా నేనైతే యాక్సెప్ట్ చేయను. డెఫినెట్గా ఏదైనా అట్లా హెల్దీనెస్ మెయింటైన్ చేయాలంటే, స్వస్థుడిగా వాళ్ళు ఉండాలనుకుంటే ఏదైనా రసాయనం వాళ్ళు ఈ డిసీజ్కి వాడాలనుకుంటున్న రసాయనం కానీ, జనరల్ హెల్దీనెస్ కొని ఏదైనా రసాయనం కానీ. రసాయనం బేసిక్గా మనం మాట్లాడుకోవాలంటే చ్యవన్ప్రాష్ ఒక రసాయనం. చ్యవన్ప్రాష్ మన జనరల్గా అందరికీ తెలుసు, చ్యవన్ప్రాష్ అంటుంటాం కానీ అదేదో తెలియదు.
అది స్నాక్ మాదిరి కన్జ్యూమ్ చేస్తాం చిన్నపిల్లలు. యాక్చువల్గా మల్టీ న్యూట్రియంట్ మల్టీ విటమిన్ డ్రగ్. మనకు సి విటమిన్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. దాన్ని ఆమ్లాతో తయారు చేస్తారు, ఉసిరికాయతో తయారు చేస్తారు. సో మనము చాన్ప్రాస్ తీసుకున్నా కూడా చాలా వరకు డిసీజెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అవి 20 హెర్బ్స్ ఏమో ఉంటాయి అంటే మోర్ దాన్ 20 హెర్బ్స్ అంటే చాలా హెర్బ్స్ ఉంటాయి మనకు. మెయిన్ గా ఇమ్యూనిటీ కోసం, పిల్లల్లో అయితే గ్రోత్ కోసం మల్టీ విటమిన్ మెడిసిన్ గా కూడా తీసుకోవచ్చు. డైలీ కన్జ్యూమ్ చేసుకోవాలి. రసాయనం అనేది డైలీ కన్జ్యూమ్ చేసుకోవాలి. సరే, ఇలా మూలికల గురించి మాట్లాడుతున్నప్పుడు మన కామన్ గా సంజీవిని మూలిక గురించి మాట్లాడతాం. అది అసలు అది ఉంటుందా సార్, ఎగ్జిస్టింగ్ ఏనా లేకపోతే మిత్తేనా? అది పోయిన ప్రాణాన్ని కూడా వెనక్కి తీసుకొస్తుంది అంట కదా సార్. చాలా ఇంట్రెస్టింగ్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే మనకు మైథలాజికల్ గా మనం రామాయణాల్లో వింటా ఉంటాం. అంటే ఆంజనేయుడు తీసుకొని వచ్చి లక్ష్మణుడికి పెడతాడు. దాన్ని మనం ఎట్లా ప్రాస్పెక్టివ్ చూడాలంటే ఆయుర్వేదిక్ లో చాలా సంజీవనీలు ఉన్నాయండి. అలాగనా? మనకు అంటే సినానిమ్స్ అంటారు అనమాట. ప్లాంట్ కి సినానిమ్స్ పేర్లు చాలా ఉంటాయి. నేను ఎగ్జాక్ట్ గా ఆ సంజీవనే ఇప్పుడు ఉందని నేను చెప్పను, కానీ అంటే లైఫే బ్రింగ్ బ్యాక్ చేస్తుందని చెప్పను. కానీ ఇప్పుడు నీమ్, వేప, మనం కామన్ గా చూసే ప్లాంట్ వేప కూడా సంజీవనే అండి. మల్టీ డైమెన్షనల్ డ్రగ్. దాంట్లో ఉండే ప్రతి పార్ట్ మన ప్రతి డిసీజ్ కి పనిచేస్తుంది. ఇంకోటి తులసిని ఎలా చెప్పాలంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనము ఏదైనా టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్లో వెళ్తే దేవుడి గుళ్ళు అన్ని చాలా డీప్ గా లోపలికి ఉంటాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళు వెళ్తే మనం చాలా లోపలిగా ఉంటాయి. సో అక్కడ ఉండే పూజారికి ఆక్సిజన్ ఎట్లా వస్తుంది? అందుకే తీర్థం మనం తులసి తీర్థం చేస్తారు. దేవుడికి తులసి మాలలో ఇస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారండి? సో తులసి క్యాపబిలిటీ ఏంటంటే త్వరగా ఎండిపోదు. తులసికి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ చేసే టైం అనేది ఈవెన్ మనం దాన్ని పీకేసినా కూడా, అంటే చెట్టు నుంచి దాన్ని ఆకు పీకేసినా కూడా చాలా సేపటి వరకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ చేస్తుంది. సో ఇట్లాంటివి మూలికలు. ఆమ్లకి ఉసిరికాయ ఓరియంటేషన్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరికైనా ట్యూబర్క్యులోసిస్ కానీ ఏదైనా క్రానిక్ డిసీజెస్ బాగా కృషించిపోయి వీక్గా ఉంటే కానీ ఒక ఉసిరి తోటలో వాడిని పెట్టేసి లాక్ చేసేయమంటాడు. అంటే వాడు ఏం చేయాలన్నా ఉసిరికాయలే తినాలి. సో అంత స్ట్రెంగ్త్ చేసే డ్రగ్స్ అనమాట. సో నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఉండేటప్పుడు అయితే ఇవే సంజీవనులు. నేను అదే సంజీవని ఇప్పుడు ఉంది, లైఫ్ బ్రింగ్ బ్యాక్ చేస్తారని చెప్తే నిజంగా అబద్ధమే అవుతుంది. సో మనకుండే వాటిలో ఇవే సంజీవనులు. చాలా వరకు మన డిసీజే రాకుండా ఉంటే అసలు దాన్ని మించిన లైఫ్ లేదు కదా. ఉన్న లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తే చాలు కదా. దాన్ని మించిన హ్యాపీ లైఫ్ లేదు, దాన్ని మించిన సంజీవని లేదు. ఇది సర్వరోగ నివారణి అంటారు. డెఫినెట్గా ఆయుర్వేదిక్ అనేది సర్వరోగ నివారణి అండి. ఎందుకంటే ఆయుర్వేదిక్ ఏం చేస్తుంది మీకు ఇందాక చెప్పాను, స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం అతరస్య వికార ప్రశమనం. సో హెల్దీనెస్ కాపాడుతుంది, డిసీజ్ ఓరియంటేషన్లో కూడా పనిచేస్తుంది. సో ఆయుర్వేదం ఎలా ఉంటుందంటే ఎంతసేపు ముందు మన జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని హెల్దీగా మెయింటైన్ చేయాలనే చెప్తుంది. అది సీజనల్గా కావచ్చు, దాన్ని ఋతుచర్య అంటారు, లేదంటే దినచర్య అంటారు. ఫస్ట్ దినచర్యతో మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మనకు ఎలా చెప్తారంటే, ఉదయం మనం కామన్గా ఇప్పుడు లేట్గా లేస్తుంటాం, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చాలా బిజీ అయిపోయింది. బ్రాహ్మీ ముహూర్తంలోనే లేయాలి. అంటే ఎగ్జాక్ట్ 5:45 మార్నింగ్ లేసేసేయాలి. అంటే సూర్యోదయం కంటే ముందు మనం లేయాలి. కామన్గా 6కి మనకి సూర్యోదయం అనుకుంటే సూర్యోదయం ముందే లేవాలి. లేచిన తర్వాత మన కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఎక్సర్సైజ్ మార్నింగే చేయాలి. దాన్నే వ్యాయామం ఉంటారు. మన వాళ్ళంతా ఏం చేస్తుంటారు, ఈవినింగ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ తిని అంటే వాడి టైం కుదిరేది అప్పుడే, మనం దాన్ని కూడా కాదనిలే. సో మార్నింగ్ టిఫిన్ తినింటాం, మధ్యాహ్నం లంచ్ చేసింటాం, స్నాక్స్ తినింటాం, ఎప్పుడో ఈవినింగ్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత మన వాళ్ళు వ్యాయామం చేస్తుంటాం. అది కూడా వ్యాయామం కాదండి, సూర్యోదయం తర్వాత చేసేది వ్యాయామం. సో ఇట్లాగా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఆయుర్వేద అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. మన లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి, మన స్లీప్ ఎలాగ ఉండాలి, మన ఆహారం ఫుడ్ ఎలాగ ఉండాలి, సీజనల్లో మనం సీజనల్ చేంజెస్, మనకు 6 ఋతువులు ఉన్నాయి కదా, ఈ 6 ఋతువుల చేంజెస్ లోపల కూడా మనం ఎలా ఉండాలా, ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి పనులు చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాడు. నిద్ర కూడా ఏ ఋతువులో కూడా మధ్యాహ్నం స్లీప్ చేయొద్దని చెప్తాడు. అంటే పగటి నిద్ర ఏ ఋతువులో కూడా చేయొద్దండి, కేవలం వేసవి కాలంలో మాత్రమే చేయండి. దాన్ని కూడా ఎంత టెక్నికల్గా చెప్తాడంటే, ఎందుకు వేసవి కాలంలోనే చేయమంటాడంటే, మనకు మార్నింగ్ డ్యూరేషన్ ఎక్కువ సమ్మర్లో, నైట్ డ్యూరేషన్ తక్కువ. సో నైట్ నిద్ర సరిపోదు కాబట్టి సో డెఫినెట్గా మధ్యాహ్నం పడుకోవాలని చెప్తాడు. సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్, పిల్లలు, బాగా డిసీజ్డ్ పీపుల్ ఉన్నారో వీళ్ళని కూడా మధ్యాహ్నం నిద్రపోమంటాడు. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని టచ్ చేస్తుందండి ఆయుర్వేద. ఎంత క్లియర్గా ఉంటుంది ఆయుర్వేద అంటే, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు డెంటల్ సబ్జెక్ట్ కూడా ఆయుర్వేదిక్లో చాలా క్లియర్గా చెప్తాను. మనం డెంటల్లో కామన్గా మనం చూసే డిసీజ్ ఏంటి మీరు చెప్పండి. నేనైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అనుకుంటాను. రూట్ కెనాల్ ఎందుకు చేస్తాం? ప్లాక్యూస్ కదా, అదే పళ్ళు పుచ్చిపోవడం. డెంటల్ క్యారీస్. సో డెంటల్ క్యారీస్ మనకేమవుతుంది, డెంటల్ క్యారీస్లో
టీత్ బ్లాక్గా అయిపోతుంది, కదులుతూ ఉంటుంది, దాని నుంచి ఏదైనా సెక్రెషన్స్ రావడం ఉంటుంది, తీవ్రమైన పెయిన్ ఉంటుంది. సో దీన్ని ఎంత క్లియర్గా చెప్తారంటే ఆయుర్వేదిక్లో కృష్ణ చిద్రి చలస్రావి సరంభో మహారుజ అంటే డార్క్ కలర్, హోల్ పడుతుంది, పెయిన్ ఉంటుంది. సో డెంటల్ క్యారీస్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. డెంటల్ సబ్జెక్ట్స్ కూడా ఆయుర్వేదిక్లో ఉంటాయండి, ఈఎన్టీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇది అంటే మనకు అందరికి అర్థం అవ్వాలని ఇది చెప్తున్నాడు. సో సెకండ్ ఆస్పెక్ట్, డయాబెటీస్ వాడికి ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయాలని చెప్తుంటాడు. ఎందుకంటే ఆ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ దీన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే ఎవడైతే మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉంటాడో వాడి జీవిత కాలంలో ఒక భావింత అవ్వాలని చెప్తాడు. దాని ఉద్దేశం భావిత అవ్వాలని కాదు, నువ్వు ప్రతిరోజు అంత ఎక్సర్సైజ్ చేయాలని. మనం ఆ ప్రాస్పెక్టివ్లో దాన్ని తీసుకోవాలి. సో ఆయుర్వేదిక్ సైన్స్ అనేది వెరీ క్లియర్ కట్ సైన్స్ అండి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ డిసీజెస్ చెప్తుంది. అందుకే ఆయుర్వేదిక్లో చూడండి ఎమర్జెన్సీస్ ఉండవు. ఎందుకంటే ఆ కాలంలో మనకి ఇంత సివిలైజేషన్ లేదు కదా. సో ఏరోప్లేన్స్ లేవు, ట్రైన్స్ లేవు, ఇంత ట్రాఫిక్ లేదు, ఇంత పొల్యూషన్ లేదు, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ లేదు. సో హెల్దీ ఫుడ్ తీసుకునేవాడు, టైంకి నిద్రపోయేవాడు. సో దానికి వచ్చేలాగా ఏ డిసీజెస్ వచ్చాయో అక్కడ వరకే చెప్పేవాడు. సో ఇంత సివిలైజేషన్ లేదు కాబట్టి సివిలైజేషన్ రిలేటెడ్ డిసీజెస్ ఏవి లేవు, ట్రామాస్ లేవు, యాక్సిడెంట్స్ లేవు. సో అలాంటి డిసీజెస్ డెఫినెట్గా లేవు. సో వీటన్నిటి మాత్రం డెఫినెట్గా మనం అలోపతిక్ సైడ్ వెళ్ళాల్సిందే అండి. ఎందుకంటే ప్రతి ఒక్క సైన్స్కి ఒక లిమిటేషన్ ఉంటుందండి, సెల్ఫ్ లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ సెల్ఫ్ లిమిటేషన్ ఉంది. మనం ఎమర్జెన్సీస్ కావాలంటే ఆయుర్వేదిక్లో డెఫినెట్గా ఉండవు. సో మనం అలోపతిక్ సైన్స్ వైపే వెళ్ళాలి. సో ఇంకా సర్జరీస్ కూడా మ్యాక్సిమం సర్జరీస్ మనకు అలోపతిక్ సైడే డెవలప్మెంట్ ఉంటుంది. ఆయుర్వేదిక్ సైడ్ కన్సైజ్ మనకు తక్కువ సర్జరీస్ ఆయుర్వేదిక్లో ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్లో మీరు టర్మినాలజీ చెప్తున్నా కానీ అంత సాంస్క్రిట్లోనే ఉన్నది అంటే సార్, అంటే కంప్లీట్ సాంస్క్రిటేనా సార్ అది? డెఫినెట్గా అండి. బుక్స్ ఆథర్స్ అంతా మనకు చాలా చేంజ్ అయిపోయారు. వాటన్నిటిని మనకి ఇంగ్లీష్లో కూడా దొరుకుతాయి, ట్రాన్స్లేషన్స్ క్లియర్గా దొరుకుతాయండి. అన్ని బుక్స్లో కూడా కంపల్సరీ దొరుకుతాయి. మనకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే బెడ్ సైడ్ ప్రాక్టికల్ ఉంటుంది స్టూడెంట్, ఆయుర్వేదిక్ స్టూడెంట్ డెఫినెట్గా బెడ్ సైడ్ ప్రాక్టికల్, అనాటమీ ఫిజియాలజీ ఎలా ఉంటుందో మనకు సెకండ్ ఇయర్ వచ్చేసరికి బెడ్ సైడ్ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, క్లినికల్స్ ఉంటాయి, అన్ని క్లియర్గా ఉంటుందండి. ఇంటర్న్షిప్ ప్రాక్టీస్ చేస్తారు. సో అన్నీ మనకు అప్డేట్ అయిపోయినాయండి. ఇందాక సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాను, కొంతమంది తెలియకుండా దాంట్లోకి వెళ్తారని. బట్ సార్ నేను రీసెంట్గా ఒక రిపోర్ట్ చూశాను, UNFPA వాళ్ళది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అనమాట. అందులో ఇండియాలో సర్వే చేస్తే ఒక 30% ఆఫ్ ద రెస్పాండెంట్స్ వాళ్ళకి అనుకున్న టైంలో కంటే చైల్డ్ బర్త్ అనేది డిలే కావడము, రిప్రొడక్టివ్ ఛాలెంజెస్ రావడము ఇలా జరిగాయంట అందరికీ. 30% అంటే నాట్ ఏ స్మాల్ పాపులేషన్ కదా సార్ అసలు. ఎందుకంటే ఎక్కువ యూత్ ఉన్న కంట్రీ మనది. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మేల్లో కానీ ఫీమేల్లో కానీ అసలు రీజన్స్ ఎందుకు సార్ ఇంక్రీజ్ అవ్వడానికి? దీనికి మనకు ఆయుర్వేదిక్లో ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఇంత మనకు కామన్ ప్రాబ్లం అయిపోతుంది, వేరే వరల్డ్ వైడ్ అనే చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే బిజీ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజీ లైఫ్. సెకండ్, ఆ కపుల్కి సఫిషియంట్ టైం తీసుకోవట్లే. అంటే మనం హనీమూన్ పీరియడ్ అని మాట్లాడతాం కదా, హనీమూన్ పీరియడ్ తర్వాత తప్ప వాళ్ళకి ఎక్కడ సఫిషియంట్ టైం మ్యూచువల్గా, ఎందుకంటే బిజీ అయిపోయినారండి. మెయిన్ కాజెస్ వచ్చేసి కామన్గా వరల్డ్ వైడ్గా అయినా ఆయుర్వేదిక్ అయినా మోడర్న్ సైన్స్ అయినా మనం చెప్పే కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డైట్ సరైన టైంకి మన వాళ్ళు తీసుకోరు. సెకండ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకుందామండి, కూర్చొని వర్క్ చేసుకోవాలి, అవర్స్ టుగెదర్ చేసుకోవాలి, లేదంటే నైట్ టైమ్స్ కూర్చొని చేసుకుంటూ ఉంటాడు. సో నెక్స్ట్ ఒబెసిటీ. మనం ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఒబెసిటీ అనేది వెరీ కామన్ అయిపోతుంది. సో ఒబెసిటీ లోపల కానీ అది మెయిల్ కానీ ఫీమేల్ కానీ. ఇంకోటి స్ట్రెస్. ఇంత వర్క్ స్ట్రెస్ టార్గెట్ ఉన్నప్పుడు డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ వస్తాయో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వెరీ కామన్ అండి. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో మేల్స్లో ఈ టెస్టోస్టెరాన్ కానీ సెమెన్ క్వాలిటీ తగ్గిపోవడం కానీ జరిగిపోతుంది. ఫీమేల్లో అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ PCOD కానీ వెరీ కామన్గా, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం కానీ వెరీ కామన్ అయిపోయాయండి. సో దీనివల్లే ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా వస్తుంది, మెయిన్గా స్ట్రెస్ వల్లే వస్తుంది. సో ఆయుర్వేదిక్ దీంట్లో ఏం చెప్పింది, మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఆయుర్వేదిక్లో ఏం చేస్తుందంటే రసాయనం ఏదైతే హెల్దీనెస్గా మెయింటైన్ చేసేతో పాటు వాళ్ళు మంచి సంతానం వృద్ధి చెందాలని వాజీకరణ అనే ఒక చాప్టర్ చెప్పారనమాట. వాజీ నథింగ్ బట్ శుక్రం, మన స్పెర్మ్ గురించి చెప్తుంది అనమాట. నేను మరీ అజోస్పెర్మియా అంటే ఏ స్పెర్మ్ అంటే వాడికి నిల్ స్పెర్మ్ ఉన్నప్పుడు కూడా నేను స్పెర్మ్ పుట్టిస్తుంది, పిల్లలు పుడతారని నేను చెప్పను. కానీ అలాంటి కండిషన్లో మనం IVF వెళ్ళిపోవడం బెటర్. కానీ స్పెర్మ్ క్వాలిటీ క్వాంటిటీ
లేదంటే డిజైర్ సరిగా లేదు, పర్ఫార్మెన్స్ సరిగా లేదు, వానికి అంటే సెల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, 7లో కణాలన్నీ బాగానే ఉన్నాయి, మార్ఫాలజీ సరిగా లేదు, లేదంటే ఫ్రక్టోస్ సరిగా లేదు, ఇలాంటి కండిషన్స్ లోపల మటుకు అంటే వాటిని టెక్నికల్గా చెప్పాలంటే అలిగోస్పెర్మియా, అలిగోజూస్పెర్మియా అంటారన్నమాట. అంటే మార్ఫలాజికల్గా కానీ కణాలు తక్కువగా ఉండే కండిషన్స్లో ఆయుర్వేదిక్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఇస్తుందండి. సో మనము అంత కాస్ట్లీ కూడా కాదు, ఐవీఎఫ్ అంత కాస్ట్లీ కూడా కాదు. ఒలిగోస్పెర్మియా, ఆస్టెనోజోర్మియా జోస్పెర్మియా వరకు మాత్రం మనము ఆయుర్వేదిక్లో చాలా వరకు చేసుకోవచ్చు. అంటే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సెమెన్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిజైర్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మాత్రం మంచి ఫార్ములేషన్స్ ఆయుర్వేదిక్లో అవైలబుల్లో ఉన్నాయి. కంప్లీట్గా ఇంకా వాడికి సెమెనే లేదు, లేదంటే సెమెన్లో సెల్సే లేవు అనే కండిషన్ మాత్రం అసాధ్యమనే చెప్పొచ్చు. ఆయుర్వేదిక్లో కూడా కంపల్సరీగా మనకు లిమిటేషన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తుందండి ఆయుర్వేదిక్. ఏది సాధ్య వ్యాధి, ఏది అసాధ్య వ్యాధి అంటే డాక్టర్కి ఒక ఇండికేషన్ అనమాట. అసాధ్య వ్యాధి వచ్చినప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేయొద్దు, దానికి ట్రీట్మెంట్ చేసి వేస్ట్, ఆయన డబ్బులు నువ్వు తీసుకోవద్దు అని చెప్పేస్తాను. సో అట్లాంటి బౌండరీస్ కూడా ఆయుర్వేదిక్ డాక్టర్కి క్లియర్గా మనకు ఆయుర్వేదిక్ సబ్జెక్ట్ మెన్షన్ చేసింది. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఒబెసిటీ గురించి కూడా మాట్లాడాము. అంటే సార్ ఈ మధ్య వెయిట్ లాస్ చేయాలని ఈ ఇంటర్నెట్ ఏజ్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. డిఫరెంట్ టిప్స్ తీసుకోవడము, డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేయడము. ఒక ఇంప్రాపర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు వెయిట్ లాస్ కావచ్చు, దాని ఇంపాక్ట్ ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ మీద ఎలా ఉంటుంది? నేనేమని చెప్తానంటే ప్రస్తుతానికి ఏదైతే సివిలైజేషన్ ఉందో బిజీ లైఫ్ ఇదే కారణం అండి. డెఫినెట్గా అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు, డైట్ ఇంప్రాపర్ డైట్ కానీ. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి, యాడింగ్ కలర్స్, యాడింగ్ షుగర్స్, షుగర్ కంటెంట్ ఫుడ్ హెవీగా తీసుకుంటున్నాం. సింపుల్, అసలు నో నీడ్ ఆఫ్ ఎనీ డైట్ అండి. ఆయుర్వేద ఏం చెప్తుంది? టైంకి తినండి, టైంకి లేవండి. అది చేస్తే చాలు, ఎవరికి ఒబిసిటీ ఉండదు. డెఫినెట్గా మనం తినే రెగ్యులర్ డైట్ ఇంట్లో డైటే. మనం ఇంట్లో 10 పూరీలు మనం తినకుండా నేను తినేది 3 పూరీలు అంటే 3 పూరీలు తింటే చాలు, మనం వెయిట్ పెరగమండి. మన ఎక్సర్సైజ్ ఏదైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్, మనకి ఇంతకుముందు స్కూల్లో కంపల్సరీ మనకు ఫిజికల్ చేయించాలి. మనం అట్లాగే దాన్ని ఫాలో అయినా కూడా రోజు ఎంతో కొంత టైం ఫిజికల్ యాక్టివిటీకి మెన్షన్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యాయామం అంటే సూర్యోదయం చేసేదే, తర్వాత చేసేదే వ్యాయామం. అంతే తప్ప నేను నైట్ చేస్తాను, నేను నైటే జిమ్కి వెళ్తానంటే వేస్ట్ అండి. రెగ్యులర్ ఒబెసిటీ గురించి మాత్రమే అంటే మనం డైట్ ఫుడ్ మేనేజ్ చేసుకొని పంచకర్మ ట్రీట్మెంట్ లోపల మనము ఎలిమినేషన్ ఆయుర్వేదిక్లో కూడా మనకు వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. కానీ వాట్ ఎవర్ మనం ఫుడ్ దెన్ ఎక్సర్సైజ్ లేకుండా నేను వెయిట్ లాస్ కావాలంటే మాత్రం అసాధ్యం. దెర్ ఈజ్ నో ఛాన్స్. సో వీటిని మెయింటైన్ చేయకుండా, ఎందుకంటే ఏదైతే బేసిక్ పిల్లర్స్ ఉన్నాయో వాతపిత్త కఫ, అలాగే ఫండమెంటల్ పిల్లర్స్ కూడా ఉన్నాయి ఆయుర్వేదిక్లో. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం అంటారు. ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఈ 3 లేకపోతే అన్ని డిస్టర్బెన్సెస్ అయిపోతాయి. ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండ్ చూస్తాను, మైలేజర్ సర్జరీ చేయించుకుంటున్నారు కదా, అది చూసినట్లయితే మ్యారేజ్కి దగ్గర వచ్చేవాళ్ళు, లేకపోతే కొన్ని సర్వీసెస్కి వెళ్ళాల్సిన వాళ్ళు చేయించుకుంటున్నారు ఐలేజర్ సర్జరీ. అది అందరికీ సేఫే అంటారు? ఆయుర్వేదిక్ మనము ఈఎన్టీ అదే మనం ఆప్తాల్ ప్రాస్పెక్టివ్లో వస్తాయంటే మనము ఆయుర్వేదిక్లో కూడా కొద్ది వరకు ఐసైట్ మనం రెడ్యూస్ చేయొచ్చండి. మయోపియా అంటారు. మయోపా అంటే మైనస్ సైట్ అంటాం కదా, మైనస్ సైట్ వరకు అయితే మనకు మంచి రిజల్ట్స్ ఉన్నాయండి ఆయుర్వేదిక్లో. ప్లస్ సైట్ వీటి గురించి నేను అంతగా మాట్లాడదలుచుకోలేదు. మైనస్ సైట్ గురించి అయితే మనకు ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్ ఉన్నాయి. మైనస్ సైట్ అంటే అది సార్ దూరంగా కనిపించదు, మయోపియా అంటారు. షార్ట్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది, లాంగ్ది సరిగా కనిపించదు. సో ఇది రెగ్యులర్ సైట్ ఇదే. సో దీనికి కామన్గా మనం స్పెట్స్ వాడుతూ ఉంటాం. మోర్ దాన్ 6 మోర్ దాన్ 7 వచ్చినప్పుడు కంపల్సరీ లేజర్ దీనికి వెళ్తుంటారు. కానీ దీని లోపల కూడా మనకు ఆయుర్వేదిక్లో 2 రకాల ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి అంజనం. అంజనం అంటే రెగ్యులర్గా మనం చిన్నప్పుడు కాటుక పెట్టుకునేవాళ్ళు. అవును సార్. ఎవరు పెట్టుకుంటారండి కాటుక? ఎవరు పెట్టుకోరు సార్. ఇప్పుడు అంటే కొంచెం కెమికల్ ఫార్ములేట్ వచ్చిన అసలు కాటుక పెట్టుకుంటే కూడా హెల్దీ అయినా సార్? కాటుక పెట్టుకోవడం కూడా హెల్దీ అండి. కాటుకని మనకు రెగ్యులర్గా వాడే కాటుకని ఆయుర్వేదిక్లో సవ్వీరాంజనం అంటారు. ఆయుర్వేదిక్లో దానిపైన ఎంత డిస్క్రిప్షన్ చెప్తారంటే, సవ్వీరాంజనం నిత్యం హితమక్షస్తో భజేత్ లోచనే తేనభవతో మనోజ్ఞ సూక్ష్మ దర్శనే. అంటే సూక్ష్మంగా ఉండేవి కూడా కనిపిస్తాయి. అంటే దట్ మీన్స్ క్లియర్ విజన్ ఉంటుంది, క్లియర్గా కలర్స్ చూడొచ్చు అనే ప్రాస్పెక్టివ్లో చెప్తారనమాట. ప్రతిరోజు ఈ అంజనం పెట్టుకుంటే, అంజనం నథింగ్ బట్ కాటుక. అంటే సో కాటుక పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిసీజెసే రావు, ఐ డిసీజెస్. రెండో ప్రాస్పెక్టివ్ అంటే క్లినికల్ ప్రాస్పెక్టివ్, ఆల్రెడీ మనకు ఐసైట్ వచ్చింది, అది ప్రివెన్షన్. సో రెండోది ఐసైట్ మనకు ఆల్రెడీ వచ్చింది అంటే మనకు పంచకర్మ లోపల అక్షితర్పణం ఉందండి. సో మన సైడ్ చాలా తక్కువ ప్రాక్టీస్ చేస్తారు, కానీ అక్షితర్పణం అనేది ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్ ఇస్తుందండి. ఈ అక్షితర్పణం వచ్చేసి మన ఐ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెజోనేట్ చేస్తూ
అక్కడ ఉండే ఆప్టిక్ నెర్వ్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ మనకి కామన్గా మనం సిస్టమ్ ముందు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసినప్పుడు ఏమవుతుంటే డ్రై ఐస్ వస్తూ ఉంటాయి. సో డ్రై ఐస్ డిజార్డర్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుందండి. సో ఐ సైట్ ఏదైతే మైనస్ ఉందో దాన్ని మాత్రం మంచి రిజల్ట్స్ ఆయుర్వేదిక్లో ఉన్నాయండి. సార్ అంటే ఇది పిండి పెట్టి కొంచెం కళ్ళ చుట్టూ కొంచెం గోరువెచ్చటి గీ పోస్తారు, కళ్ళు తెరిపిస్తారు. అది చూసాను సార్ ఒక వీడియో, దాని గురించి ఒకసారి చెప్తారా? ఎస్ అండి, మనకి ఏంటంటే ఈ అక్షితర్పణం వచ్చేసి మనకు ఐ చుట్టూ ఒక బ్రిడ్జ్ లాంటిది మనం కట్టేస్తామండి. లేదంటే టెక్నికల్గా మనకు ఏదైతే స్విమ్మింగ్ స్పెక్స్ ఉంటాయి కదా దాన్ని కూడా వాడుతూ ఉంటాం అనమాట. మనకి ఏంటంటే ఏదైతే మెడికేటెడ్ గీ వేస్తామో అది లీక్ అవ్వకుండా మనం పెట్టేసి ఒక స్టిపులేటెడ్ పీరియడ్ దాన్ని ల్యూక్వామ్గా చేసుకొని గీని మనకు ఐ మునిగేంత వరకు పోస్తారు. పోసిన తర్వాత మన ఐ ఓపెన్ చేసి ఐ బాల్ రొటేట్ చేయడం ఒకటి, ఐ బ్లింక్ చేయడం ఒకటి చేయమంటాం అనమాట. సో మనకు ఆ గీ అనేది ఆల్ ఓవర్ ద ఐ స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తాం. చేసి దాన్ని తీసేయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ వేస్తూ ఉండడం చేస్తాం. కామన్గా దీని లోపల మనము ఇందుకాంత ఘృతం అని వాడతాం. ఇందుకాంత ఘృతం దీనికి వాడే మెడిసిన్, దాని పేరులోనే ఉంది ఇందుకాంత ఘృతం. అంటే ఇంద్రుడి వంటి కళ్ళు వచ్చేదే ఇందుకాంత ఘృతం. సో దాని పేరు కూడా అట్లాగే ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారు, వేడి వేడి నీళ్లు పడితేనే కళ్ళలో మంట వస్తుంది, నెయ్యి గోరువెచ్చని నెయ్యి వేస్తే మంట రాదండి. డెఫినెట్గా రాదండి. సో చాలా ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఇందుకాంత ఘృతం అనేది వైడ్గా యూజ్ చేసే అక్షితర్పణం మెడికేషన్ అండి. సార్ అది జనరల్గా ఇంట్లో చేయొచ్చా లేకపోతే డెఫినెట్గా మనం డాక్టరే చేయాలండి. డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాలి. 90% ఆఫ్ అక్షితర్పణస్ అన్ని మనకి డాక్టరే చేస్తాడండి. కొంతమంది ఎక్స్పర్ట్ థెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్ కూడా చేయొచ్చు. ఓకే సార్, ఇంకొకటి ఎల్డర్స్కి వచ్చినప్పుడు కామన్గా మనము పార్కిన్సన్స్ లేదంటే ఆల్జీమర్స్ చూస్తుంటాము. వాళ్ళు పడే ఇబ్బంది కూడా చూస్తూ ఉంటాం సార్. అసలు మనం చూసినప్పుడు మనకు చాలా బ్యాడ్గా ఫీల్ అనిపిస్తుంది సార్. అది ముందు నుంచి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, లేదంటే క్యూర్ కూడా ఏమైనా ఉందా ఆయుర్వేదాలో? చూడండి, మనకు అల్జిమర్స్ అండ్ ఈ పార్కిన్సన్ డిసీజెస్ ఇది కూడా మనకు ఆయుర్వేదిక్ ప్రాస్పెక్ట్లో చాలా క్లియర్గా చెప్పారండి. కానీ ఏంటంటే అర్లీ డిటెక్షన్ దీనికి ఎక్కడా లేదండి. దానికి కారణాలు వచ్చేసి మేబీ స్లీప్ రిలేటెడ్ కారణం. ఆయుర్వేదిక్లో అయితే స్లీప్ రిలేటెడ్ థింగ్స్ లేదంటే స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ వల్లే బ్రెయిన్లో చేంజెస్. మనకు అలోపతిక్ సైడ్కి వచ్చేసరికి, మోడర్న్ సైన్స్కి వచ్చేసరికి మనకి ఏం చెప్తారంటే అల్జిమర్స్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకు నెర్వ్ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో కామన్గా దానికి డయాగ్నోస్టిక్స్ ఏం లేవండి. అంటే అక్కడ ఉండే డిస్ట్రోఫీ జరిగిపోతుందండి, సెరిబ్రల్ ఇది డిస్ట్రోఫీ జరుగుతూ ఉంటుంది మైల్డ్గా. సో దీని లోపల మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. సో ఫాస్ట్గా ఏది ఉండదు. వాక్ కూడా డ్రంక్ అండ్ వాక్ అంటారు అనమాట. తాగిన వాళ్ళు ఎలా నడుస్తూ ఉంటారో అట్లా జాగ్రత్తగా నడుస్తూ ఉంటారు. సో ఏదైతే ట్రెమర్స్ ఉంటాయో క్లియర్ కట్గా ఆయుర్వేదిక్లో దాన్ని కంపవాత అని చెప్పింది. సో ట్రెమర్స్ కదులుతూ ఉంటారు కాబట్టి దాన్ని కంపవాత అని, షేక్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కంపవాత అని ఆయుర్వేదిక్లో చెప్పేసినారు. అయితే మనకు వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఉండే డ్రగ్ ఒక్కటే అండి. లెవడోపా అనే డ్రగ్ ఉంది. లెవడోపా 100 mg అనే డ్రగ్ దీనికి వాడతారు. వాడుకుండే క్రానిసిటీని బట్టి దాని ఎపిసోడ్స్ ఎన్ని ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. వేరేజ్ ఆయుర్వేదిక్ వచ్చేసరికి సేమ్ యాక్టివిటీ మ్యూకినా ప్యూరిటా కపికచ్చు అనే ఒక డ్రగ్ ఉందండి. ఇది కూడా ఏం చేస్తుందంటే బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ డ్రగ్ని జెండు అనే కంపెనీ వాళ్ళు జెండోపా అని తయారు చేస్తున్నారు. సో అక్కడ లెవడోపా, ఇక్కడ జెండోపా. సో క్లియర్ కట్గా మనకు అంటే డోపమైన్ డ్రగ్ యాక్టివిటీ డోపమైన్ లెవెల్స్ బ్రెయిన్లో మెయింటైన్ చేయడం. సో క్లియర్ కట్గా మనకు ఆయుర్వేదిక్లో చాలా క్లియర్గా చెప్పారండి. అసలు మనం ఊహించలేమండి. ఈవెన్ యుఎస్ ఇట్లాంటి కంట్రీస్లో ఈ అల్జిమర్స్కి మనకి పార్కిన్సన్ డిసీజెస్కి విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డిసీజెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి నిజానికి ఇది తెలిస్తే కూడా చాలా బెటర్మెంట్ అవుతుందండి. అంటే మనము ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత లెవడోపా ఇంకా అంతకుమించి వాడడానికి రాదు. సో అలాంటి కండిషన్లో జెండోపా అనేది చాలా బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తుందండి. ఇంకా అది కాకుండా మనకి శిరోధార అని ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే మనకి స్ట్రెస్ రావడానికి స్ట్రెస్ రిలేటెడ్ థింగ్సే దీనికి కారణం, స్లీప్ రిలేటెడ్ థింగ్సే దీనికి కారణం అని ఆయుర్వేదిక్ చెప్తుంది. కాబట్టి శిరోధార అని ఒక ట్రీట్మెంట్ ఉంది పంచకర్మలో. శిరోధార అంటే ఏంటంటే మనకు మెడికేటెడ్ ఆయిల్స్ని మనకు సర్టన్ హైట్ లోపల ఒక ఎక్విప్మెంట్లో పెట్టి మనము తలపైన వేస్తూ ఉంటాం. డ్రాప్ పడుతుంది. లేదంటే దానికి ఒక ఫిక్స్డ్ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో ఎంత అనేది ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాటి చిటికెన వేలు సైజు ఉండాలి ఆ ఫ్లో అని చెప్తారు. సో వాటికి సూటబుల్ అన్నట్టు. నథింగ్ బట్ దాంట్లో మనం ఎట్లా ఆలోచించాలంటే ఒక
ఒక ప్రెజర్ స్టిమ్యులస్. దాని అంతకుమించి దాని గురించి మనం క్లియర్గా చెప్పాలంటే చాలా హైపోథెటికల్ అండి. సో ప్రెజర్ పాయింట్స్ వల్లే అది వర్క్ చేస్తుంది అని చెప్తాను. సో అది కూడా చాలా యూస్ఫుల్ అండి. కొన్నిసార్లు డిప్రెషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ స్ట్రెస్ మోడర్న్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ గురవుతున్నారు యూత్ కానీ, ఇప్పుడు ఎల్డర్ జనరేషన్స్ కానీ. సరే ఈ స్ట్రెస్ని, డిప్రెషన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటారు? చూడండి, ఆయుర్వేదిక్లో ఎట్లా అంటే నేను ముందే చెప్పానండి. సో మెంటల్, ఫిజికల్, సోషల్ మూడింటిని మనం చూస్తుంది. దీనికి కారణం ఏంటంటే అండి, ధృతి, స్మృతి, విభ్రంశం. అంటే ది అంటే బేసిక్గా చెప్పాలంటే లెర్నింగ్, దాన్ని రిటైన్ చేసుకోలేకపోవడం, లేదంటే రికలెక్ట్ చేసుకోలేకపోవడం. ఈ మూడు లేకపోవడం అన్నట్టు కామన్గా మనకు చెప్పే రీజన్స్ అనమాట. కానీ మనకు ప్రజెంట్ సినారియోలో వచ్చేసరికి ఏమైపోయిందంటే బిజీ లైఫ్ అయిపోయిందండి. ఆహారం సరిగా తీసుకోము, ఏ టైంకి తీసుకుంటామో మనకు తెలియదు. ప్రతి చిన్నదానికి ఓవర్ స్ట్రెస్ చేయడము, విపరీతంగా మనము సిస్టమ్స్ పైన డిపెండ్ అయిపోవడము, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడము, ల్యాక్ ఆఫ్ స్లీప్. మన వల్ల కామన్గా ఇప్పుడు నిద్రపోయేది కూడా 12, అంతకుమించి ఎర్లీగా ఎవరు పడుకోరు. టీవీ చూస్తూనో లేదంటే వర్క్ రిలేటెడ్ థింగ్స్ రకరకాలు, ఇంకా వాళ్ళకి ఫ్రీ టైం అప్పుడే దొరకడమే కావచ్చు. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్లే మెయిన్ రీజన్స్ వస్తాయండి. అందుకే మనకు ఆయుర్వేదిక్ లోపల ఏం చెప్తారంటే అండి, నిద్రాయత్తం సుఖం దుఃఖం, పుష్టికార్షం బలాబలం, వృషత క్లీబ్యత, జ్ఞానం అజ్ఞానం నచ అంటాడు అనమాట. అంటే ఈ మనకి ఏదైతే ఈ సైకలాజికల్ డిసీజెస్ రావడం అనేది జ్ఞానం కోల్పోవడమే. సో జ్ఞానం కోల్పోవడానికి బేసిక్ రీజన్ స్లీప్ సరిగా లేకపోవడమే, వెరీ బేసిక్ రీజన్. సో ఇంకొకటి ఫుడ్, డైట్ సరిగా తీసుకోలేకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ అట్లా చేస్తారు, అట్లా తినేస్తారు, అట్లా కూడా తినొద్దని చెప్తారు మనకు ఆయుర్వేదం. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాస్పెక్టివ్ అండి. సో దీని లోపల కూడా మనకి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. నష్టకర్మ చేసుకోవచ్చు, శిరోధార ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, యోగాలో మనకు వైడెస్ట్ యోగా ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి, మెడిటేషన్ చేసుకోవచ్చు. మనం ఇవి ఫాలో అయినా కూడా దాని నుంచి ఓవర్కమ్ అయిపోవచ్చు. అంటే మనం నాకు స్ట్రెస్ ఉంది అనే పాయింట్ మనకు తెలిసినప్పుడు పేషెంట్కి ఎంతో కొంత స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం ఆ రోజు ప్రాక్టీస్ చేయాలండి. యూజువల్గా మనం యోగా చేసినా కూడా సరిపోతుంది, మెడిటేషన్ చేసినా సరిపోతుంది. ఈవెన్ ఒక మంచి వాక్, ఏ గుడ్ వాక్ మేక్స్ అస్ ఫ్రెష్. అది మెంటల్ ఫ్రెష్, నాట్ ఫిజికల్ ఫ్రెష్ నేను చెప్పను, కానీ మెంటల్ ఫ్రెష్కి చాలా యూస్ఫుల్ అండి. మంచి చిన్న ఎక్సర్సైజ్ కూడా. సో అట్లాగండి. జనరల్గా హ్యూమన్స్కి జెనెటికల్గా ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్ కూడా ఉంటుంది కదా, అవి కూడా ట్రీట్ చేయొచ్చా సార్ మనకు ఆయుర్వేదంలో? లేదండి, డెఫినెట్గా మనకు జెనెటికల్ డిసీజెస్ అన్ని లైక్ డౌన్ సిండ్రోమ్ ఉంది, క్లైనిఫెటర్ సిండ్రోమ్ ఉంది, హెమోఫీలియా ఉంది. ఇట్లాంటి కండిషన్స్ అన్నిటికీ మనం అసాధ్య వ్యాధులుగానే చూస్తామండి. ఎవరైనా దానికి ట్రీట్మెంట్ ఉందని చెప్తే కూడా డెఫినెట్గా అబద్ధమనే చెప్పాలి. జెనెటిక్ డిసీజెస్కి మనకి ఏంటంటే పాలియేటివ్ ట్రీట్మెంట్గా వాడుకోవచ్చు, రసాయనాలు జనరల్గా వాడుకోవచ్చు అండి, అంతే. సార్ ఇప్పటిదాకా మీరు ఏదైనా స్ట్రేంజ్ కేసు ఏదైనా డీల్ చేశారా? డెఫినెట్గా అండి. నాకు స్ట్రేంజ్ అనిపించింది ఏంటంటే, ఒక 4 years బ్యాక్ మన దగ్గర యంగ్ అడల్ట్, ఆల్మోస్ట్ 27 years యంగ్ అడల్ట్ మన దగ్గరికి వచ్చినాడు. ఆయనకి ఏంటంటే హెపటోమెగాలి విత్ జాండీస్. హెపటోమెగాలి అంటే మనకు ఇది ఏదైతే లివర్ ఉందో, లివర్ ఎన్లార్జ్ అవ్వడమే హెపటోమెగాలి అంటే. గ్రేడ్ 2 హెపటోమెగాలితో జాండీస్ పాజిటివ్తో వచ్చాడు. ఆల్కహాలిక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏదో స్ట్రెస్ రిలేటెడ్ వల్ల సార్ నేను రోజు ఆల్కహాల్ తీసుకోలేకపోతే నేను వర్క్ చేయలేను సార్, నాకు స్లీప్ ఉండదు, ఏదో రీజన్స్ చెప్తూ వచ్చాడు. మనము జనరల్గా లివర్ డ్రగ్స్, మనం కట్కరోహిణి, ఆరోగ్యవర్ధిని, వాటి ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అది ప్రిస్క్రైబ్ చేసి పంపించిన తర్వాత 45 days మనం ప్రిస్క్రైబ్ చేసాము. చేసిన తర్వాత వచ్చి ఆయన చాలా హ్యాపీగా చెప్తున్నాడు, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు నేను అనుకోలేదు సార్, ఊహించలేదు సార్. తగ్గిపోయింది కదండి, ఎందుకు ఇంత హ్యాపీ అంటే, సార్ నాకు బాల్డ్ హెడ్ ఉండేది, బాల్డ్ హెడ్ పైన హెయిర్ వస్తుంది సార్. కొన్నిసార్లు ఎందుకు ఇట్లా ఉంటుందంటే ఆయుర్వేదిక్లో అంటే, డ్రగ్స్ కూడా వాత పిత్త కఫ బేసిక్స్లో వర్క్ చేస్తాయండి, కొన్ని మనం ఊహించలేము. అందుకే ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే పురుషం వీక్ష, అంటే ఆ డ్రగ్ ఏదైతే మనం వ్యక్తి పైన సేమ్ డిసీజ్, సేమ్ హైట్, సేమ్ వెయిట్, సేమ్ ఏజ్లో ఉండే పర్సన్కి మనం ఇచ్చినా కూడా ఎట్లా వర్క్ చేస్తారనేది ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని పురుషం వీక్ష అంటారు. సో ఆయనకు అది ఫెంటాస్టిక్గా బాల్డ్ హెడ్ పైన హెయిర్ రావడానికి యూజ్ అయింది. సో దాన్ని అది ఎలాగంటే నేనే చెప్పలేనండి డెఫినెట్గా. ఓకే సార్, అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, ఆయుర్వేదం అనేది అంటే టోటల్లో ఒక మనిషి యొక్క కంప్లీట్ బాడీని ట్రీట్ చేసేది, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాని రిమైనింగ్ కూడా కంప్లీట్ ట్రీట్ చేసేది డెఫినెట్గా అండి. అంటే ఎట్లా అంటే డ్రగ్ ప్రాస్పెక్టివ్లో ఎట్లా అంటే ప్రతి డ్రగ్ అన్ని డిసీజ్లకు పనిచేస్తుంది, కానీ ఒక డిసీజ్కి ఎక్కువ పనిచేస్తుంది, ఒక డిసీజ్కి తక్కువ పనిచేస్తుంది. లేదంటే మనం ఇచ్చిన ఫార్ములేషన్, మనం ఏ ఫార్ములేషన్లో దాన్ని వాడతాము, ఏ అనుపానంతో దాన్ని ఇస్తాము అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మనం జనరల్గా వినే
మీకు జనరల్ మెడిసిన్ ఏంటి మనం ఆయుర్వేదిక్లో మీరు వినేది చెప్పండి, జనరల్గా నేను ఇది వింటానన్నది చెప్పండి. సార్ అశ్వగంధ ఒకటి వింటాను, ఇంకొకటి వచ్చేసి త్రిఫలా చూర్ణం రెగ్యులర్గా వింటాం. త్రిఫలా చూర్ణం ఎంత మల్టీ డైమెన్షనల్ డ్రగ్ అంటే అండి, మనము హాట్ వాటర్తో తీసుకున్నామంటే విరేచనంగా పనిచేస్తుంది, మజ్జిగతో తీసుకుంటే గ్యాస్ట్రైటిస్ పనిచేస్తుంది, తేనెతో తీసుకుంటే ఐస్కి మన జనరల్ స్ట్రెంగ్త్లో వర్క్ చేస్తుంది. సో రసాయనంగా కూడా వర్క్ చేస్తుంది, మంచి ఇమ్యూనో బూస్టర్ కూడా అనమాట. సో ఈ ఒక డ్రగ్కి ఇంత మంచి మల్టీ డైమెన్షనల్ ఉంటాయండి. కానీ మనం దేంతో వాడుతున్నాము, ఏ డిసీజ్లో వాడుతున్నాము, దేంతో కలిపి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సార్ ఏంటి సార్ ఈ త్రిఫల చూర్ణం అంటే 3 ఫలాలు కలిపి? 3 ఫలాలు, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, 3 కలిపి ఉండేది త్రిఫలా చూర్ణం అనమాట. మనం వైడ్గా మనకు చాలా ఏళ్ళ నుంచి మనకు తెలిసే త్రిఫలా చూర్ణం ఒకటే. ఎగ్జాక్ట్లీ. అది నైట్ టైం తీసుకుని పండుకుంటే మార్నింగ్ గట్ హెల్తీ అవుతుంది అని విన్నాను. అదే చెప్తున్నాను, అదే మనము నైట్ హాట్ వాటర్తో తీసుకుంటే పర్గెటివ్గా వర్క్ చేస్తుంది, అంటే మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది. బటర్ మిల్క్తో తీసుకున్నాం అనుకోండి, మన గట్ హెల్త్ ఏదైతే మన ఈకోలై బ్యాక్టీరియా ఉందో దానికి హెల్తీగా వర్క్ చేస్తుంది. గ్యాస్ట్రైటిస్ ఏదైనా ఉంటే, ఫ్లాటులెన్స్ ఎక్కువగా ఉంటే కూడా క్లియర్ చేస్తుంది. ఎన్ని ఇయర్స్ మీరు ఆయుర్వేదిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కదా సార్? ఇప్పుడు కరెంట్ సినారియోలో ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ మోస్ట్ కామన్ మేజర్గా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా సార్? నన్ను అడిగితే బేసిక్గా 2 ఛాలెంజెస్ అండి. ఒకటి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే పథ్యం ఉండాలి సార్, పథ్యం ఉండాలి అంటుంటారు. ఓకే, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే సార్ పథ్యం ఉండాలి కదా సార్, నేను ఉండలేను సార్. అంటే ఉపవాసమా సార్? పథ్యం అంటే అది తినకూడదు ఇది తినకూడదు అనుకుంటా ఉంటారు కదా. సో అదొక ప్రాస్పెక్టివ్. రెండో ప్రాస్పెక్టివ్, ఆయుర్వేదిక్ ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, మెడిసిన్స్ తీసుకోకుండా ఎవరో వేగ్గా నేను తరతరాలుగా ఇస్తున్నాను అంటే హీఈస్ నాట్ సర్టిఫైడ్, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో స్టెరాయిడ్స్, అల్లోపతిక్ మెడిసిన్స్ మిక్స్ చేసేసి అవి వాడేస్తారు. సో దానివల్ల మాకు రకరకాల కాంప్లికేషన్స్ వచ్చాయి అనేది ఈ రెండో ప్రాస్పెక్టివ్. సో ఫస్ట్ ప్రాస్పెక్టివ్ గురించి మాట్లాడితే పథ్యం అనేది, పథ్యం అంటే ఏంటంటే అండి, ఒక డిసీజ్కి 2 రకాలు ఉంటాయండి. ఒకటి పథ్యం, ఇంకోటి అపథ్యం. అంటే ఆ డిసీజ్లో ఏది తింటే మంచిది అనేది పథ్యం, ఏది తింటే మంచిది కాదు అనేది అపథ్యం. కానీ మన వాళ్ళు పథ్యం ఒకటే వాడేది పథ్యం. సో జనరల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు నాకు జలుబు చేసింది, చల్లనీళ్ళు తాగితే మంచిది కాదు కదండి, జలుబు ఎక్కువ అవుతుంది. సో చల్లనీళ్ళు తాగొద్దు అని చెప్తాం. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, పథ్యం అనేది డిసీజ్కి మాత్రమే, ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదండి. ఒక పథ్యం అంటే అమ్మ పథ్యం పెట్టేస్తారు. సో అట్లా కాదు. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, నేను గ్లూకోజ్ ఉన్నవి, చక్కెర ఉండేవి తింటే ఎట్లా అవుతుంది? షుగర్ ఎక్కువ అవుతుంది. అంతేకాని ఆయుర్వేదిక్ మందుకి ఏం కాదు, ఆయుర్వేదిక్ మందు మనకేం చేయదు. ఇంకొకటి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడేటప్పుడు అల్లోపతిక్ మెడిసిన్స్ వాడకూడదు, ఇది ఒక బేసిక్. అట్లా ఏం లేదండి, హ్యాపీగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడేటప్పుడు దాంతోపాటు అల్లోపతిక్ మెడిసిన్స్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను నీ జాయింట్ పెయిన్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను, మధ్యలో నాకు ఫీవర్ వచ్చింది, హ్యాపీగా పారాసిటమాల్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకొకటి, ఎప్పుడైనా మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఒక సర్టిఫైడ్ బిఏఎంఎస్ డాక్టర్ కానీ, ఒక స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ, ఒక గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి మెడికేషన్ తీసుకోవాలి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్తేనో, ఏదో యూట్యూబ్లో చెప్పింది విని వెళ్ళి మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కన్జ్యూమ్ చేయడం అనేది వెరీ రాంగ్ వే. ఎందుకంటే దాంట్లో డోస్ ఉందో, రియల్గా ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చాడో లేదో కూడా తెలియదు. సార్ మనం ఇందాక సర్వరోగ నివారణ గురించి డిస్కస్ చేసాం కదా ఆయుర్వేదంలో, అంటే అన్నిటికీ ఆయుర్వేదం అనేది పనిచేస్తుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి సార్. యాక్చువల్లీ తెలియదు ఎక్కడ ఏ పార్ట్ అనేది క్యాన్సర్కి గురవుతుంది అనేది. అలాంటి సిచ్యువేషన్లో మనకు ఆయుర్వేదం అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? బేసిక్గా ముందు మనం చెప్పాలంటే అండి, ముందు మన ఇండియా లాంటి కంట్రీస్లో ఏదైనా క్యాన్సర్ అయినా కూడా బేసిక్ సిమ్టమ్స్తోనే స్టార్ట్ అవుతుంది. మనకు వరల్డ్ వైడ్గా 100% పీపుల్లో క్యాన్సర్ వస్తే ఓన్లీ 1% మాత్రమే మనం ఎర్లీ డిటెక్షన్ జరుగుతుంది. సో బేసిక్ ప్రాబ్లం క్యాన్సర్లో అర్లీ డిటెక్షన్. మనకు అలోపతిక్లో కూడా మెడిసిన్ ఉందండి. మనం ఏదైతే అన్ని ట్రీట్మెంట్స్ రిలేటెడ్ టు క్యాన్సర్ చేస్తామో అవన్నీ ఎర్లీ డిటెక్షన్లో చేసుకుంటే పేషెంట్ సేఫ్గానే ఉంటాడు. కానీ మనకు పేషెంట్ 99% ఆఫ్ పేషెంట్ మనకు సెకండరీ మెటాస్టాసిస్, అంటే కామన్గా ప్రైమరీగా వచ్చిన క్యాన్సర్ కాకుండా సెకండరీగా వేరే ఆర్గాన్కి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనకు క్యాన్సర్ డిటెక్షన్ అవుతుంది. సో ఈ టైంలో వచ్చేసరికి మనం అలోపతిక్ తీసుకున్నా, ఆయుర్వేదిక్ తీసుకున్నా సో రిజల్ట్స్ అయితే ఉండవు. కానీ ఎవరైతే ఈ క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉంటారో, స్టేజ్ అనేది ఇంపార్టెంట్ అండి క్యాన్సర్లో. సో స్టేజెస్ని బట్టి
మనము ఈవెన్ ఆయుర్వేదిక్ అలోపతిక్ ట్రీట్మెంట్ కీమోథెరపీ లాంటివి తీసుకున్న తర్వాత రేడియేషన్ థెరపీ తీసుకున్న తర్వాత కూడా ప్యాలియేటివ్ ట్రీట్మెంట్గా ఆయుర్వేదిక్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుందండి. వాళ్ళ లైఫ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. మనకు అట్లాంటివి అమృత బల్లాత్క లేహ్యం ఒక ఎగ్జాంపుల్ అండి. చాలా మంచి మెడికేషన్. మనం ఈవెన్ వాడు క్యాన్సర్తో సఫర్ అయ్యి మళ్ళీ రీసెట్ అవుతున్న టైంలో కూడా మనం అది వాడుకోవచ్చు. ఇంకొకటి హెచ్ఐవి వైరస్ ఉంది, పాపిల్లోమా వైరస్ ఉంది. ఇట్లాంటి కండిషన్స్లో కూడా పూర్తిగా నయం చేస్తారని నేను చెప్పాను, కానీ ఏదైతే ఆ వైరల్ లోడ్ ఉంటుందో అండి, వైరల్ లోడ్ని మనం సప్రెస్ చేసి పెట్టచ్చు అండి. అంటే ఫర్దర్గా డిటోరేట్ అవ్వకుండా సప్రెస్ చేసి పెట్టచ్చు. సో ఇంతవరకు అయితే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి క్యాన్సర్లో డెఫినెట్గా. ఎందుకంటే క్యాన్సర్కి డయాగ్నోస్టిక్స్ లేకుండా క్యాన్సర్ని మనం ట్రీట్మెంట్ చేయలేము డెఫినెట్గా. సో డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేట్ డిటెక్షనే మనకి క్యాన్సర్లో డెత్కి కారణం అండి. సార్ ఈ వైరస్ రిలేటెడ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటా సార్. మనకు కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలా పాశ్చాత్య దేశాలు అంటే మెయిన్ ఇటలీలో ఎక్కువ డెత్ రేట్స్ చూసినాం, కానీ ఇండియాలో కొంచెం సిగ్నిఫికెంట్గా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఇందులో ఆయుర్వేదిక్ రోల్ ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా ఉందండి, డెఫినెట్గా. ఎంత ఉన్నా అండి మన ఫుడ్లో డెఫినెట్గా అన్ని హెర్బ్స్ వేస్తామండి. లైక్ వంటింటి చిట్కాలు, వంటింటి ఆయుర్వేదం అంటాం కదా. సో మనము పసుపు లేకుండా ఏది చేయం. పసుపు అనేది జనరల్ యాంటీబయాటిక్ అండి. నిజానికి చెప్పాలంటే పసుపుకి మంచి యాంటీ హిస్టమిన్ యాక్టివిటీస్ ఉంటాయి. అందుకే మనము జలుబు చేసినప్పుడు పసుపు వేసుకొని ఆవిరి తీసుకోమని చెప్తాం, లేదంటే పసుపు వేసుకొని పాలు తాగమని చెప్తా ఉంటాం. ఏంటంటే మంచి యాంటీ హిస్టమిన్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇట్లాంటి డ్రగ్స్ మనం ఎక్కువగా వాడడం వల్ల మనకు ఎక్కువ అటాక్ చేయాలి. చూడండి, వైరస్లు కానీ బ్యాక్టీరియాలకు కానీ మనము యాజ్ ఎ హ్యూమన్స్గా ప్రతిరోజు వాటికి అటాక్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ బాగా సప్రెస్ అయిపోతుందో మనకు వచ్చిన ఆర్గానిజం అనేది మనల్ని డామినేట్ చేసి డిసీజ్ వస్తుంది. అలాంటి వాటిలో పాటు అసలు మనకు ఇమ్యూనిటీ బాగుంటే వాటిని అటాక్ చేయలేదు. అందుకే మనము ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనకు కామన్గా మనకు ఆయుర్వేదిక్లో అన్ని రసాయన డ్రగ్స్ని మాత్రం మనం ఎక్కువ ఇచ్చున్నారు. కామన్గా మనం వినే రసాయన డ్రగ్స్ సింపుల్గా చెప్పాలంటే గుడిచి, నేను తిప్పతిగా జ్యూస్ తాగాను అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు. తిప్పతిగా జ్యూస్ తాగాను నేను అంటారు. ఇది కూడా మంచి ఇమ్యూనో మాడ్యులేటర్ అండి. సో అట్లాగా మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ బెటర్ చేసుకోగలమో వైరస్లోని బ్యాక్టీరియాలను దేనైనా మనం డిఫెన్స్ చేసుకోవచ్చు అండి. ఇంకా అంటిల్ అన్లెస్ మన ఇమ్యూనిటీ పూర్తిగా సప్రెస్ అయిపోయింది, వైరస్ అటాక్ ఎక్కువ జరిగింది, మల్టీ ఆర్గానిజంలోకి అది ఇన్వాల్వ్ అయిపోయింది, సిమ్టమ్స్ బాగా క్రానిక్ అయిపోయినాయి, సివియర్గా అయిపోయినాయి అంటే మనం ఏం చేయలేమండి. మనకు ఆయుర్వేదిక్ అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్న సైన్స్, అంత హిస్టరీ ఉన్నది, చాలా నాలెడ్జ్ ఉన్నది, పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. బట్ జనరల్గా అందరూ అంత సిగ్నిఫికెన్స్ ఉన్న దానిలోకి వెళ్ళకుండా దీనికి వెళ్ళడానికి, మోడర్న్ సైన్సెస్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్? బేసిక్ రీజన్ అండి ఫాస్ట్ యాక్టింగ్ అండి. ఓకే. సో ఫాస్ట్, ఇప్పుడు నాకే పెయిన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా తగ్గాలని అనుకుంటాం కదండి. డెఫినెట్గా బేసిక్ మనకు ఫాస్ట్ యాక్టింగ్ మాత్రం మనకు అలోపతిక్లోనే ఉంటుందండి. ఆయుర్వేదిక్ డెఫినెట్గా స్లోగానే ఉంటుందండి. ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడికేషన్ అనేది చాలా స్లోగా, ఎందుకంటే వాతపిత్త రూట్ లెవెల్లో వర్క్ చేయాలి కాబట్టి. ఇప్పుడు జనరల్గా ఒక పెయిన్ కిల్లర్ మనం వాడుతున్నాం అనుకోండి, ఇమీడియట్గా మనకు పెయిన్ కనిపించదు, కానీ ఆ 3 hours తర్వాత మళ్ళీ పెయిన్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఆయుర్వేదిక్ మెడిసిన్ అట్లా కాదండి. వాట్ ఎవర్ అక్కడ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో రూట్ లెవెల్లో దాన్ని రిపేర్ మెకానిజం చేస్తుంది. చేసిన తర్వాతే అది అంటే స్టెప్ బై స్టెప్ తగ్గాల్సిందే తప్ప ఇమీడియట్గా 100కి 100 1 dayలో తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ కాలంలో అయితే మన దగ్గరికి ఏదైనా క్రానిక్ డిసీజెస్ వస్తారండి. ఫ్రెష్గా మనకు ఫ్రెష్ డయాబెటిక్ కేసే, ఫ్రెష్ హైపర్టెన్సివ్ కేసే మన దగ్గరికి అయితే డెఫినెట్గా రారు. మన దగ్గరికి వచ్చేదంటే ఏంటంటే క్రానిక్ డిసీజెస్. ఇంకా అంతా అల్లోపతిక్లో మొత్తం తిరిగాము, నీ జాయింట్ పెయిన్స్ నాకు ఎక్కడా తగ్గట్లేదు, సర్జరీ అంటూ ఉన్నారు. లేదంటే సయాటికా వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, నాకు తగ్గట్లేదు, సర్జరీ అంటూ ఉన్నారు. సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది, ఇలాంటి కండిషన్స్లో కానీ, లేదు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కానీ, లేదు అంటే సోరియాసిస్ లాంటి క్రానిక్ ఆటోఇమ్యూన్ స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. వీటి లోపల మనకు ఆయుర్వేదిక్లో చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే వీటన్నిటికీ మనము కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు అల్లోపతిక్ సైడ్. సో తప్పదు, కార్టికోస్టెరాయిడ్స్ కూడా అవసరమైతే వాడాల్సి వస్తుంది. కానీ మనకు కార్టికోస్టెరాయిడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఆయుర్వేద ఈజ్ బెస్ట్ అండి. అలాంటి కార్టికోస్టెరాయిడ్ యాక్టివిటీస్ ఉన్న డ్రగ్సే ఉంటాయి, కానీ దాని కాంప్లికేషన్స్ అయితే ఆయుర్వేదిక్లో ఉండవు. 100% సేఫ్ డ్రగ్స్ ఉంటాయి. కాబట్టి మన క్రానిక్ డిసీజెస్ మనకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటామండి మేము ప్రాక్టీస్లో. రెగ్యులర్ ఇన్స్టాంట్గా వచ్చే ఫీవర్ కానీ, ఇన్స్టాంట్ పెయిన్స్ కానీ, వూండ్స్ లోపల కానీ కొంచెం తక్కువ ఎక్స్పోజ్ అవుతామండి. సార్ మీరు చూస్తున్నంత వరకు కరెంట్ జనరేషన్స్కి ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ వాళ్ళు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఏం రాంగ్ చేస్తున్నారు సార్? మెంటల్గా ఫిజికల్గా అంటే అదే అండి, వాళ్ళ దినచర్య సరిగా లేదు. అంటే మార్నింగ్ నిద్ర లేచే దగ్గర నుంచి రాత్రి పడుకునే దగ్గర వరకు ఒక క్లియర్ కట్ లైఫ్ స్టైల్ అనేది మేనేజ్ చేయట్లేదండి. ఇంకోటి
ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, అంటే టైమ్లీ ఫుడ్ కానీ ఎగ్జాక్ట్ సూటబుల్ హెల్దీ డైట్ కానీ లేదు, ఫాస్ట్ ఫుడ్స్, కలరింగ్ యాడెడ్ ఫుడ్స్ ఇట్లా తీసుకోవడం కానీ, లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడం కానీ, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, ఇంకొకటి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చి త్వరగా వాళ్ళకు ఈ ఇన్సులిన్ ఇంటాలరెన్స్ రావడం కానీ, ఈ కార్టిజాల్స్ ఇట్లాంటి హార్మోన్స్ త్వరగా రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చి త్వరగా బీపీ, షుగర్ లాంటివి త్వరగా యంగ్స్టర్స్కి వచ్చేస్తున్నాయండి. సో ఇదే బేసిక్ ప్రాబ్లం అండి. లేదంటే బీపీ, షుగర్స్ అనేవి మనం ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు వచ్చేవి కాదు. ప్రజెంట్ సినారియోలో మనకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. దానికి రీజన్స్ ఇవే అండి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రెసెంట్ అడ్వాన్స్డ్ టూల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనది చూసుకుంటే మనకు వెరీ ఏన్షియంట్ మెడిసిన్. ఇది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆయుర్వేదిక్లో కంబైన్ అయితే ఏమైనా అడ్వాన్స్మెంట్స్ ఉంటుంటాయి? డెఫినెట్గా అండి. మనం ఎప్పుడైనా ఆయుర్వేదాన్ని ఓల్డ్గానే చూడకూడదండి. ప్రజెంట్ అడ్వాన్సెస్ ఏవైనా వస్తాయి దాన్ని అప్లై చేస్తూ వెళ్తే ఆయుర్వేద రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. నేను ఇందాక చెప్పాను, కాన్స్టిట్యూషన్ చూసి ట్రీట్మెంట్ చేయడం ఓకే. మన దగ్గర డయాగ్నోస్టిక్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా డయాగ్నోస్టిక్స్తో చేసుకోవడంలో కూడా తప్పలేదు. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏఐ ట్రెండ్ నడుస్తుంది. సో మనం రిజల్ట్స్ మనకు డాక్టర్ ప్రాస్పెక్టివ్లో అయితే రిజల్ట్స్ అనాలిసిస్ చేయడం కానీ, పేషెంట్ డేటా అనాలిసిస్ చేసుకోవడంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. వేరే పేషెంట్ ప్రాస్పెక్టివ్కి వస్తే ఆయన ఇప్పుడు ఏఐలో కొన్ని టూల్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్ ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఉంది అంటే, నాకు వాతపిత్త ప్రిడామినెంట్ ఉందా, వాత ప్రిడామినెంట్ ఉందా, నేను తీసుకునే లైఫ్ స్టైల్లో కానీ, నేను తీసుకునే ఫుడ్లో కానీ, దాన్ని బట్టి నా ప్రకృతి ఏంటి తెలుసుకోవచ్చు. తన ప్రకృతి తనకే తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆ బేసిక్ అనాలిసిస్ చేసుకోగలిగితే దాన్ని బట్టి ఆయన ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. వేరే స్టూడెంట్ ప్రాస్పెక్టివ్లో వస్తే ఏఐతో తనకు ఇప్పుడు అన్ని పుస్తకాలు మనం ఈజీ కదండి, సాంస్క్రిట్ మన పుస్తకాలన్నీ సాంస్క్రిట్ ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈజీ కదా. సో అంత ప్రాస్పెక్టివ్లో ఏ అనేది చాలా అడ్వాన్స్మెంటే అండి. సో అట్లా అని పూర్తిగా ఏ పైన డిపెండ్ అవ్వకుండా డెఫినెట్గా ఏదైనా మనం మెడికేషన్ వాడుతున్నామంటే మటుకు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాడుకోవడం అనేది చాలా బెటర్ వే అండి. సరే, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి ఒకసారి ఇందులో ఎడ్యుకేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బేసిక్ మెమరీ టిప్స్ ఏమైనా చెప్పగలరా? ఈ చదువుకున్నది బాగా గుర్తుండడానికి కానీ. ఆయుర్వేదిక్లో అయితే మనం మెడిటేషన్ చేసుకోవడం చాలా బెటర్ అండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే లెర్నింగ్ స్కిల్స్ కానీ, రిటైన్ అంటే గుర్తుపెట్టుకునే స్కిల్స్ కానీ, రిటైనింగ్ స్కిల్స్ కానీ, రీకలెక్టింగ్ స్కిల్స్ కానీ, మళ్ళీ అది గుర్తుపెట్టుకుని మళ్ళీ గుర్తు రావాలి. ఈ స్కిల్స్ ఉండాలంటే మటుకు మనకు ఆయుర్వేదిక్ ప్రాస్పెక్టివ్ లోపల యోగా చేసుకోవడం ఒకటి, మేత్య రసాయనాలు అని ఉన్నాయండి. అంటే ఇంటలెక్చువల్, మన బ్రెయిన్ ఇంటలెక్చువల్ని ఇంప్రూవ్ చేసే రసాయనాలు కొన్ని ఉన్నాయి ఆయుర్వేదిక్ లోపల. బ్రాహ్మి అని కానీ, గుడూచి అని కానీ చాలా డ్రగ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన రసాయనాలు మనకు డైరెక్ట్గా దొరుకుతాయి. మేత్య రసాయనాలు వాడుకోవచ్చు. లేదు అంటే పిల్లోడు పుట్టినప్పటి నుంచే పేరెంట్స్ కేర్ తీసుకొని స్వర్ణప్రాశన అనే ఒక ప్రొసీజర్ ఉన్నది ఆయుర్వేదిక్లో. చాలా యూనిక్ ప్రొసీజర్ స్వర్ణప్రాశన అంటే ఏంటంటే బ్రెయిన్ గ్రోత్ గురించి, ఇంకొకటి ఆయన స్కిల్స్ గురించి, ఇంకోటి సీజనల్ డిసీజెస్ గురించి, ఇంకోటి ఇమ్యూనిటీ గురించి. మనకు చిన్నప్పటి నుంచే పిల్లోడు పుట్టిన 6th month నుంచి, లేదా పిల్లోడు పుట్టినప్పటి నుంచి కూడా వేసుకోవచ్చండి. స్వర్ణప్రాశన డ్రాప్స్ ఉంటాయండి, విచ్ ఈజ్ మేడ్ విత్ గోల్డ్ భస్మ, యాడింగ్ విత్ ఆల్ దీస్ మేద్య రసాయనాస్. ఈ డ్రగ్స్ కూడా వాడుకోవచ్చు అండి. ఇవి వాడుకోవడం వల్ల మనకి అంటే ఏం చదువుకోకుండా ఓన్లీ మేద్య రసాయనం వేసుకుంటే నేను చదువు వచ్చేస్తుందని చెప్పను. డెఫినెట్గా చదవాలి. చదువుతూ ఇవి వాడితే చెప్పాను కదండి, లెర్నింగ్ స్కిల్స్ పెరుగుతాయి, రిటైన్ చేసుకునే స్కిల్స్ పెరుగుతాయి, రీకలెక్షన్ చేసుకునే స్కిల్స్ పెరుగుతాయి. అంతే తప్ప ఓన్లీ మేద్య రసాయనం తీసుకొని నేను ఎగ్జామ్ రాసేస్తానంటే అవ్వదండి. సరే, ఇది ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ అంటే ఇప్పుడున్న కల్చర్లో చాలామంది స్కిన్ కేర్ గురించి బాగా కేర్ తీసుకుంటా ఉన్నారు. మనకు ఆయుర్వేదిక్లో మన స్కిన్ గురించి ఏమన్నా కొన్ని ఆయుర్వేదిక్లో మనకి స్కిన్ కేర్ డెఫినెట్గా ఉందండి. సో అన్ని డెర్మటాలజీ ప్రాస్పెక్టివ్ అంతా కలిపి ఆయుర్వేదిక్లో ఒకే చాప్టర్లో చెప్తాడండి. కుష్ట అని చెప్తాడు. కుష్ట అంటే కుష్టం, స్కిన్ డిసీజ్లన్నిటిని కలిపి కుష్టం అని మెన్షన్ చేస్తారు. సో మనకు యవ్వన పిటిక దగ్గర నుంచి, యవ్వన పిటిక నథింగ్ బట్ యాక్నీ దగ్గర నుంచి సివియర్ క్రానిక్ స్కిన్ డిసీజెస్ వరకు మనకు ఆయుర్వేదిక్లో అన్నీ చెప్తారండి. సో వీటిని ముందు మనం ప్రివెంట్ చేసుకోవాలంటే మనకు సీజనల్ చేంజెస్ ఏవైతే మనకు సీజనల్గా చేంజెస్ వస్తుంటాయి కదా, దానికి తగ్గట్టు మనం ముందుకెళ్ళాలి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఫుల్ క్లాతింగ్ చేసుకోవాలండి, ఫుల్ కవర్ చేసుకోవాలండి. ఎందుకంటే యూవీ రేస్ నుంచి మనం తప్పించుకోవడానికి. వాళ్ళు చెప్పింది ఫుల్ డ్రెస్ వేసుకోమన్నారు, శరీరాన్ని అంతా కప్పుకోమన్నారు, వస్త్రం కప్పుకోమన్నారు, గొడుగు వాడమన్నారు. దాని అర్థం ఏంటంటే ఒక గొడుగు పట్టుకొని పోవడం కాదు. దాని అర్థం ఏంటంటే యూవీ రేసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్మర్లో, సో గొడుగు పట్టుకుని వెళ్తాం.
సో ఇట్లాంటి జాగ్రత్తలు చాలా వరకు ఆయుర్వేదిక్లో ఉన్నాయండి డెఫినెట్గా. సార్ మీకు ఆయుర్వేదిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు, మీరు ఆయుర్వేదిక్ ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత మీకు మంచి ఇన్స్పైరింగ్ అయిన పర్సన్ కానీ లేదంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా సార్? డెఫినెట్గా అండి, డెఫినెట్గా నాకు మా గురువు గారు డాక్టర్ పి మురళీకృష్ణ గారు అని ఉంటారండి. ఓకే. నాకు ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను చాలా ఈరోజు ఇంత బాగా నేను ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను, నేను ఆయుర్వేదిక్ ఫీల్డ్లో ఇంత యాక్టివ్గా సక్సెస్ఫుల్గా ఉన్నానంటే మా గురువు గారు డాక్టర్ పి మురళీకృష్ణ గారే కారణం అండి. ఓకే. సార్ ఇప్పుడు నా లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ అనేది జనరల్గా నార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. బట్ ఒకవేళ చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్లో స్లోగా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది తర్వాత? ఎస్ అండి, డెఫినెట్గా నేనైతే దీన్ని 100% సజెస్ట్ చేస్తానండి. సో బేసిక్గా దినచర్య, ఋతుచర్య, ఆచార్య రసాయనం 3 ఉంటాయండి. వీటిని మనం చిన్నప్పటి నుంచే ఇన్కార్పొరేట్ చేయగలిగితే స్టూడెంట్స్కి, అంటే బిహేవియరల్ పరంగా కానీ, సో వాళ్ళ యాక్టివిటీస్ పరంగా కానీ దే విల్ నో ఎవ్రీథింగ్ అండి. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, కిండర్ గార్డెన్ స్కూల్ ఉంది, వాళ్ళకి దినచర్య యాడ్ చేస్తే చాలా బెటర్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఏ టైంకి లేవాలి, ఏం తినాలి, ఎట్లా ఉండాలి. తర్వాత ఒక స్టేజ్ మళ్ళీ హై స్కూల్ స్టేజ్కి వచ్చేసరికి ఆచార రసాయనం, ఋతుచర్య అనేది పెడితే చాలా బెటర్ అండి. ఆచార రసాయనం అంటే ఏంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనము గురువులతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి. సో ఇట్లాంటివన్నీ ఆయుర్వేదిక్లో క్లియర్గా చెప్తాడండి. అంటే దీన్ని ఏమంటే సంస్కారం కూడా నేర్పించవచ్చండి ఆయుర్వేదిక్కి. సో మంచి చదువు వస్తుంది, సంస్కారం వస్తుంది, సో ఆయన లైఫ్ స్టైల్ బాగుంటుంది, హెల్దీనెస్ ఉంటుంది. ఇంకొకటి మనము ఫిక్స్డ్గా ఏదో ఒక రసాయనం కూడా మనం తీసుకోగలిగితే ఇంకా బెటర్. అంటే సో చైల్డ్హుడ్ నుంచే మనం డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకునే బూస్టర్స్ కూడా వాడినట్టు. మీరు చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, జనరల్గా ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి ప్రిఫర్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్ అనేది ఆర్గానిక్ హ్యూమనింగ్ అంటారా? డెఫినెట్ అండి, డెఫినెట్గా చెప్పాను కదండి, ఆయుర్వేద సంజీవని లాంటిది. అంటే మనం ఏదైతే మన జీవితం అనేది పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు ఉందో దాన్ని మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. డిసీజ్ లేని లైఫ్ కంటే ఇంకేం కావాలండి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కనెక్టింగ్ డాట్స్తో కనెక్ట్ అయ్యి ఎన్ని వాల్యుబుల్ ఇన్సైట్స్ షేర్ చేసినందుకు. ఈ చూస్తున్న ఆడియన్స్ కూడా ఎన్నో డాట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.